వాళ్ళు చిన్న ప్రార్థన చేసుకొని మనం కొడుకును అందించుకుందాం. వాక్య పట్టణంకి వాక్య భాగంలోకి వెళ్దాము. పరలోకమందున్న గొప్ప దేవుడు నాయన, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. ఈ సాయంకాల సమయంలో తండ్రి ఈ ఆలయంలో కూడి నిన్ను ఆరాధిస్తానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. బిడ్డలు ఎంతో ఆసక్తితో తండ్రి నాయన నీ వాక్యాన్ని వినటానికి తండ్రి, నేను ధ్యానిస్తానికి తండ్రి నాయన, నేను స్థుతించడానికి ఘనపరచడానికి తండ్రి ఆయనలో కూర్చున్నాను తండ్రి. బిడ్డలు దీవించి ఆస్వాదించమని అడుగుతున్నావు నాయన. మరి ముఖ్యంగా తండ్రి మేము స్త్రీలుగా కూడి ఉన్నాం తండ్రి. స్త్రీలుగా తండ్రి నాయన నేను మేము ఆరాధిస్తున్నావు నాయన. హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు తండ్రి, మా రక్కల సమస్తం ఎరిగిన గొప్ప దేవుడు నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఈ సమయం నాయన నేను ఏదైతే తండ్రి నాయన బిడ్డల మధ్యలో నాయన పంచుకోవాలని అనుకుంటున్నావు నా మాటలు కాకుండా తండ్రి వాక్యానుసారంగా నాయన వాక్యంలో తండ్రి ఉన్నట్టు తండ్రి బిడ్డలకి చేసే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. బిడ్డలో విని గ్రహించి తండ్రి వాక్యానుసారంగా బిడ్డలు జీవించే భాగ్యం అనుగ్రహించండి నాన్న. అనేకులు ఎంతో మంది తండ్రి నాయన ఇలాంటి అవకాశం కోల్పోతున్నారు తండ్రి. వారి కొరకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు నాయన. త్వరలో తండ్రి నీ చిత్తమైతే తండ్రి ఆలయంలో వాళ్ళని నడిపించమని అడుగుతున్నావు నాయన. అదేవిధంగా తండ్రి ఇంకా వాక్యానికి తండ్రి నాయన, అదేవిధంగా సత్య వాక్యానికి ఎంతమంది అయితే బిడ్డలు దూరంగా ఉన్నారో తండ్రి అటు బిడ్డ హృదయాలు తెరవమని అడుగుతున్నావు తండ్రి. ఈ సత్య వాక్యాన్ని బిడ్డలు తెలుసుకునే భాగ్యాన్ని గ్రహించే నాయన. యేసు ప్రభువా నాయన అందరి పాపాల నిమిత్తమై ఈ లోకంలోకి వచ్చారు తండ్రి. సిలువలో బలియాగమై పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచిన గొప్ప దేవుడు తండ్రి. అని దాని ప్రతి ఒక్క మానవుడు తండ్రి తెలుసుకునే భాగ్యాన్ని గ్రహించండి. యేసు ప్రభువా చెప్పిన ప్రకారమే ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని గ్రహించండి ఆయన. ఈ కూడకిన తండ్రి ఆది నుండి అంతం వరకు నువ్వు అధిపతి అయించి తండ్రి మాకు తోడునేడుగొండి పాత్రలు అనుగ్రహించమని తలో రాని యేసు ప్రభువా పెట్టడి పెట్టుకుంటున్నాం తండ్రి. అందరికీ మరోసారి వందనమ్మా. గుడ్ ఫ్రైడే ఈస్టర్ అప్పుడు మేము రాలేకపోయాం, వేరే సంఘాలు దర్శించడానికి వెళ్ళాల్సి వచ్చింది. అయినప్పటికీ అయ్యగారు అమ్మగారు మంచిగా జరిపి ఉంటారని మేము అనుకుంటున్నాం. మీరందరూ కూడా చక్కగా గుడ్ ఫ్రైడేని ఈస్టర్ని మంచిగా ఆరాధనలో గడిపి ఉంటారని అనుకుంటాం. అయితే నేను చాలా రోజుల కింద ఒకసారి వాక్యం ఇప్పుడు పోయిన సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం రాలేదనుకుంటా కదా, రాలేదు. అయితే అప్పుడు నేను చెప్పిన వాక్యం గుర్తుందా? ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాం? మళ్ళీ ఇంకో ప్రవక్తి గురించి కూడా చెప్పానుగా, గుర్తుందా? ప్రవక్తి పేరు చెప్పాలి. ఒక ప్రవక్తి గురించి మనం మాట్లాడుకున్నాముగా, మర్చిపోయారమ్మా? ఉల్దా. వెరీ గుడ్. కొంతమందికి బాగా వాక్యం గుర్తుంది, ఆ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా చాలా మంది స్త్రీలు ప్రవక్తులు ఉన్నారు బైబిల్లో. ఉల్దా కాకుండా ఇంకా ఉన్నారు. నెహెమియా ఉన్నారు. మిరియాం ఎవరు? మోషే అక్క, ఆమె ఒక ప్రవక్తి. తర్వాత మళ్ళీ మనం తెలుసుకున్నాము ఫిలిప్ కుమార్తెలు కూడా ప్రవక్తులుగా ఉన్నారు. కొత్త నిబంధనలో ప్రవక్తులు ఎవరు? కొత్త నిబంధనలో ప్రవక్తి అన్న ఉన్నారు. ఇలా ప్రవక్తుల గురించి మనం పోయినసారి కూడా తెలుసుకున్నాం. ఈ రోజు కూడా మనం స్త్రీలుగా కూడుకున్నాం కాబట్టి ఒక పవర్ఫుల్ అంటే చాలా బలవంతురాలైన ఒక ధైర్యవంతురాలైన ఒక ప్రవక్తి గురించి తెలుసుకోబోతున్నాం. చెప్తారా? ఎవరమ్మా? దెబోరా ఒక చాలా భక్తి. ఎలాంటి ప్రవక్తి అంటే ఆమె ఒక న్యాయాధిపతురాలు, భక్తి గల ఆమె ఒక ఇశ్రాయేల్ జనాంగానికి న్యాయం తీర్చే ఆమె. అలాంటి ప్రవక్తి గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈమె గురించి తెలుసుకునే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఐగుప్తు నుండి ఎవరు ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిపించుకొచ్చింది? మోషే ఐగుప్తు నుండి విడిపించుకొచ్చారు. తర్వాత ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఏం చెప్పాడు? ఏం వాగ్దానం చేశారు? ఏ దేశం ఇస్తానన్నారు? కానాన్ దేశం ఇస్తానన్నారు. అక్కడికి వెళ్ళారు. మోషే ప్రవేశించాడా కానాన్ దేశంలో? లేదు, ప్రవేశించలేదు. కానీ ఇశ్రాయేల్ జనాంగాలు కొంతమంది కానాన్ దేశంలోకి వెళ్ళాక వాళ్ళ మధ్యలో వాళ్ళు కలిసిపోయాక వీళ్ళ అలవాట్లు ఆచారాలన్నీ కలిసిపోయింది. అప్పుడు వీళ్ళకి రాజు ఉన్నాడమ్మా? లేదు. ఎవరు ఇశ్రాయేల్ జనాంగానికి మొదటి రాజు? షౌల్ రాజు. అప్పుడు వీళ్ళకి రాజు లేరు. అయితే ఎట్లా మరి వీళ్ళు రాజు లేకుండా ఎలా పరిపాలన చేయాలి? వీళ్ళు ఎవరుండే వాళ్ళు? న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. అయితే కొంతమంది న్యాయాధిపతులల్లా ఒక న్యాయాధిపతి రాజు కూడా ఉండేది. ఆమెనే దెబోరా.
చూడండి ఆమెకి ఎంత ఘనత కలిగింది. స్త్రీలు దేవుడు స్త్రీలు వాడుకుంటారా? ఎలిషమ్మ గారు, స్త్రీలు వాడుకుంటారా? దేవుడు వాడుకుంటారా లేదా చెప్పండి. దేవుడి కార్యం నిమిత్తం చెప్పాలి. ఇక వాడుకుంటారా లేదా చెప్పండి. వాడుకుంటారు, అనేక రీతిగా వాడుకుంటారు. అలానే దెబోరా గారిని కూడా దేవుడు వాడుకున్నారు. ఎలాగంటే ఆమె ఇజ్రాయెల్ జనాంగానికి న్యాయం తీర్చే ఆమెగా. చూడండి అసలు ఆమెకి ఎంత పెద్ద ఒక జడ్జి అంటారు. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక న్యాయం తీర్చడానికి ఒక జడ్జి పోస్ట్ లో ఉన్న వాళ్ళు అంటే అందరికన్నా హై పోస్ట్ అనమాట. అలాంటి పోస్ట్ ఒక స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు అని అంటే ఆమె ఎలాంటి స్త్రీ అయి ఉండొచ్చు? ఆమె ఎంత భయభక్తురాలు కలిగి ఉండొచ్చు? దేవుని దృష్టి ఆమె మీద ఎందుకు పడ్డదని మనం విచారం చేయాలి. అయితే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం నుండి మనం కొంచెం ఈ చరిత్ర గురించి తెలుసుకున్నాక ఈ చరిత్రలో ఉన్న వ్యక్తుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ చదవమ్మా, చదవండి. న్యాయాధిపతులు 4వ అధ్యాయము ఫస్ట్ నుండి చదవన్నా. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము. ఏహూదు మరణమైన తర్వాత చదవండి. యాబీను చేతికి వారిని అప్పగించ. కనాని రాజు ఎవరమ్మా? ఏం పేరు ఆయన పేరు? రాజు పేరు చెప్పాలి. యాబీనికి అప్పచెప్పారు. ఎందుకంటే యెహూదా అనే ఒక న్యాయాధిపతి మరణించాడు. వీళ్ళకి రాజులు లేరు. వీళ్ళు ఏం పాటించేవాళ్ళు? ధర్మశాస్త్రం పాటించేవాళ్ళు. అంటే ధర్మశాస్త్రం అనుసారం నడుచుకోవాలి. కానీ ఇప్పుడు న్యాయాధిపతి చనిపోయాడు. మళ్ళీ వీళ్ళు ఇశ్రాయేల్ జనాంగం ఏం చేస్తున్నారంటే ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఏంటంటే ఒకళ్ళు నడిపించే ఒక అధిపతి అనేది ఎవరు లేరు వీళ్ళకి, కానీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అప్పుడు మళ్ళీ యాబీన్ అనే దేవుడు ఏం చేశాడంటే ఒక సమయాన్ని అప్పుడు వీళ్ళు ఎలాంటి కార్యాలు చేసినప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే వీళ్ళకి ఒక దుష్ట రాజుల చేతిలో అప్పచెప్పేవాడు. వాళ్ళే కనాను రాజులు. అంటే ఇజ్రాయెల్ రాజు. అప్పుడు ఇజ్రాయెల్కి రాజులు లేరు. వీళ్ళు దుష్ట కార్యాలు చేస్తున్నారు కాబట్టి కనాన్ రాజు చేతికి అప్పగించారు. అప్పగించినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇప్పుడు రాజు కింద, కనాన్ రాజు కింద ఇజ్రాయెల్ జనంగా వచ్చినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు? వీళ్ళని అనగదొక్కుతాడు అనమాట. వీళ్ళని బాగా చిత్రహింసలు పెడతాడు. ఎందుకనంటే వీళ్ళు దేవుని బిడ్డలు, కానీ వీళ్ళ కానాను వీళ్ళ ఆచారం ప్రకారం వీళ్ళతో కలిసిపోయారు. కాబట్టి అలా రాజు కిందకి వీళ్ళు ఇజ్రాయెల్ జనంగా వచ్చేసారు. ఇది చాలా బాధాకరం విషయం. ఎందుకనంటే దేవుని చెప్పిన కార్యాన్ని వదులుకొని వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి ఈ రాజు చేతికి అప్పగించాడు. చదవండి అమ్మ. అతని జాగ్రత్త వినాలి, మన పేర్లు అడుగుతాం మళ్ళీ. అతని సేనాధిపతి చదవండి అమ్మ. సిసేరా. ఏం పేరు? సేనాధిపతి పేరు సిసేరా. చదవండి. అతనికి 900 ఇనుప రథాలు ఉండేది. అతడు ఇశ్రాయేల్ కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు. చూడండి ఆయన దగ్గర ఏమున్నాయి? అసలు సిసేరా ఎవరు? యాబీన్ కింద పనిచేసే ఒక సేనాధిపతి. ఇప్పుడు యాబీన్ ఏంటి? ఆయన ఏం చేయట్లే రాజు, మొత్తం అధిపతి ఏంటి? సిసేరాకి ఇచ్చేసాడు. సిసేరాకి ఏంటి? బలమైన 900 ఇనుప రథాలు ఉన్నాయి. అంటే ఈ రథాల మీద రథాలు తీసుకొని తన పవర్ చూపించుకుంటున్నాడు. ఏమనంటే రాజు నాకు అప్పగిచ్చారు, నేను అని తన ఇజ్రాయెల్ జనాంగం మీద దౌర్జన్యం చేస్తున్నాడు అనమాట సిసేరా అనే వ్యక్తి. చదవండి అమ్మా. ఇక్కడ నుండి మనకి ఈ స్త్రీ కనపడుతుంది. ఇప్పుడు 4వ అధ్యాయం చదవండి అమ్మా. ఆ కాలంన లబ్బిదోతకి భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి, జాగ్రత్తగా వినండి అమ్మా, ఇశ్రాయేలీయులకి పతినిగా ఉండేను. చూడండి అమ్మా. చాలమ్మా. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది? ఈమె సరళ వృక్షం అని అంటే ఖజూర్పు చెట్టు తెలుసు కదా మీకు, అక్కడ కూర్చోలేదు. అసలు ఫస్ట్ మనం తెలుసుకున్నాం దెబోరా అంటే ఆమె పేరుకి అర్థం ఏంటి తెలుసా? దెబోరా అంటే తీనదేగ, అంటే కందిరీగ అంటాం కదా మనం, చిన్నగా ఉంటది. కానీ కాటేస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసు. దాని కాటు ఎంత భయంకరంగా ఉంటది అంటే అంత చిన్నది, కానీ దేవుని దృష్టిలో గొప్ప కార్యం జరిగించిపోతుంది. కాబట్టి ఆమె పేరులో కూడా అర్థం ఉంది, ఒక తీనదేగ. తర్వాత ఈమె ఎక్కడ కూర్చుంటది? ఈమె ఎక్కడ? సరళ వృక్షం అని అంటే ఖజూర్ప చెట్టు కింద ఈమె కూర్చొని ఇశ్రాయేల్ జనాంగానికి న్యాయం తీరుస్తుంది.
అయితే ఈ ఖర్జూరపు చెట్టు కూడా ఒక అంటే మనం చెప్పుకోవచ్చు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏమని ఆ ప్రత్యేకత అంటే ఇది ఒక్కటే అంటే ఈ చెట్టు ఇలానే స్వయంగా పెరగదు, చుట్టూరు అందరిని వేసుకొని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ఎప్పుడైనా మీరు చూడండి, చూస్తే ఆ ఖర్జూరపు చెట్టు ఎక్కువ మనకి దుబాయ్ ప్రాంతాల్లో అట్లా అరబ్ దేశాలలో ఎక్కువ ఉంటాయి. అక్కడ చుట్టూ చిన్న చిన్న చెట్లు కూడా మొలుస్తాయి. అట్లా ఈ ఎదుగుతుంది అనమాట. అంటే ఈమె ఏంటనంటే ఈమెతో పాటుకున్న జనాలందరినీ తీసుకొని కూర్చొని ఆమె అక్కడ ఈమె న్యాయం తీరుతుంది అనమాట. అయితే ఈమెలో ముఖ్యంగా మనం ఫస్ట్ మనం చూసాం ఏంటనంటే లబ్ధితోటి అయిన ఒక వ్యక్తికి ఈమె భార్య అయి ఉంది అని అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచన చేయగలం అంటే ఏమో తెలుసుకుంటున్నామనంటే ఈమె ఒక గృహిణి కూడా, అంతే కాదు. ఇప్పుడు ఒక భర్త ఉన్నాడని అంటే ఈమె ఒక భార్యకు స్థానం కూడా కలిగి ఉంది అని అంటే ఒక గృహిణి కూడా. అలాంటి బాధ్యత కలిగి ఉండి కూడా ఈమె న్యాయం తీయటానికి, ఇజ్రాయెల్ జనాంగానికి న్యాయం తీయటానికి ఆ చెట్టు కింద కూర్చుంటుంది. అంటే ఈమె గృహకార్యాలన్నీ ఒప్పించుకొని సమస్తం అంత కార్యం చేసుకొని వెళ్ళి ఒక గొప్ప కార్యము ఒక చెట్టు కింద జరిపిస్తుంది. ఈ రోజులలో మనం చెట్ల కింద కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నాం మనం పరీక్షించుకోవాలి. ఆమె అయితే ఒక న్యాయం తీర్చేది, మనమైతే చెట్ల కింద కూర్చొని కాక ముచ్చట్లు ముసలం ముచ్చట్లు ఇవన్నీ మనకి ఇప్పుడు ఈ లోకంలో. కానీ ఆమెకి ఆ ఘనత దేవుడు అలా ఆ సమయంలో అప్పుడు ఇచ్చాడు అనమాట. అయితే మనం ఇక్కడ తెలుసుకున్నాం ఈమె ఒక గృహిణి కూడా, ఒక న్యాయాధిపతిగా కూడా ఉంది. తర్వాత ఈమె ఒక ప్రవక్తి కూడా, ప్రవక్తి అని అంటే ప్రవచనాలు కూడా చేసి ఆమె కలిగి ఉంది. చదవండి అమ్మ కొంచెం ముందుకి. ఇంకా ఆమె బారాకు, ఇప్పుడు ఈ పేరు కూడా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈమె ఏం చేసింది, నఫ్తాలి జబూనీలు ఈ ప్రాంతంలో ఒక వీళ్ళని పిలిచింది అనమాట. ఎవరిని పిలిపించింది ఏమా, ఒక సైనికుడిని. ఆ సైనికుడి పేరేంటి, బారాకు. అయితే మనం ఈ బరాక్ అనే వ్యక్తి ఈయన ఒక మంచి సైనికుడు అనమాట, యుద్ధ అభ్యాసాలు మంచిగా చేసిన సైనికుడు. అతన్ని ఈమె అంటే చూస్తుంది అనమాట, ఎవరిని పిలిస్తే మంచిగా మనము యాబిన్ రాజుకి ఎదురంగా వెళ్ళి యుద్ధం చేయగలము అనే విషయం ఏమో గమనించి ఎవరిని పిలవాలని ఆలోచన చేసినప్పుడు ఈమె ఎవరిని పిలుస్తుందంటే బరాక్ అనే ఒక నిపుణుడైన సైనికుడిని ఈమె పిలిపించింది. చదవండి అమ్మ. నువ్వు వెళ్ళి తాబోర్ కొండ యొద్దకి రప్పించు. ఎంతమంది మనుషుల్లో తీసుకొని రావాలని చెప్పింది, 10,000 మందిని. జబూని నఫ్తాలీలు అని అంటే ఇది ఒక కోయ జాతి అనమాట. ఇప్పుడు మనము చూస్తాం కదా కోయలలో ఎలా ఒక జాతి ఉంటుంది కదా కొంతమంది, అలా వాళ్ళు ఎంత బలంగా ఉంటారు. వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళాలంటే తప్పకుండా వాళ్ళు గెలిచోతారు, అంత బలవంతులు అనమాట. అలాంటి జాతిలో నుండి ఒక ఎంతమందిని పిలిపించమని, 10,000 మందిని. ఎవరికి చెప్పింది, ఈమె బరాకుకి చెప్తుంది. అని అంటే బరాక్ అనే వ్యక్తి ఒక స్త్రీ మాట అంటే ఈమె న్యాయాధిపతి కాబట్టి ఈమెకు ఉంది అధికారం చెప్తున్నాను, ఇట్లా చెయ్యాలి నాన్న అని పిలిచి చెప్తుంది. చదవండి అమ్మ. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసెరాను, అతని రథములను సైన్యమును కీషోని ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చలే. ఏమంటుందనంటే దేవుడు ఇలా చెప్పలేదా అని అడుగుతుంది అనమాట. చెప్పాడా లేదా, దేవుడు ఇలా చెప్పాడు, నీ చేతికి నేను సిసెరాను అప్పచెప్తా. కానీ ఎక్కడికి రావాలి, ఒక ప్రాంతం చెప్తుంది. ఎక్కడమ్మాది ఆ ప్రాంతం, కీషోను ఏటి వరకు తీసుకొని రావాలి. అప్పుడు నీ చేతికి నేను సిసెరాని అప్పచెప్తానని యెహోవా దేవుడు ఈమెగా చెప్పాడు. ఈమె వీళ్ళకి బరాకు చెప్తుంది అనమాట. అప్పుడు బరాక్ ఏం అంటున్నాడు, బరాక్ అంటున్నాడు, నువ్వు నాతో కూడా వచ్చినాడా, నేను వెళ్ళదను గాని నువ్వు నాతో కూడా రానియడా, నేను వెళ్ళనని ఆమెతో చెప్పిన. జాగ్రత్తగా వినండి అమ్మ. చూడండి బరాకు ఎంత బలవంతుడు, ఒక్కడే వెళ్ళి యుద్ధాన్ని గెలుచుకొని రావచ్చు. కానీ అమ్మగారిని అక్కగారిని ఎందుకు రమ్మంటున్నాడు, మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకు రమ్మంటున్నాడు, ఎందుకన్నానంటే ఈమెలో దైవభక్తి ఉంది, ఈమె ఉంటే ఖచ్చితంగా యుద్ధం గెలుస్తాము అని ఒక ధైర్య సాహసాలు. కాబట్టి బరాకు ఏమంటున్నాడు, నేను వెళ్తాను అమ్మగారు, కానీ మీరు కూడా నాతో రండి అని ఈ అమ్మగారిని అడుగుతున్నాడు అనమాట.
చూడండి, ఇది ఈ రోజులలో మనం ఒక వాళ్ళు పరిచయం చేస్తే చాలా మంది స్త్రీలు ఏమని అంటారంటే మీరు పక్కనే ఉండండి అని అంటే చాలా మంది సేవకులు సువార్థికులు వెనక నెడుతూ ఉంటారు. కానీ మన వాక్యానుసారంగా కరెక్టే, మన పురుషుల ముందుకు వెళ్ళేసి మనము బోధించడానికి మనకు అధికారం లేదు. కానీ ఇక్కడ పరిస్థితిని బట్టి ఇది బరాక్ ఏమంటున్నాడు అని అంటే ఆయనకు అధైర్యం కలిగిందో లేకపోతే ఏమి జరిగిందో మనకైతే తెలియదు, ఎందుకంటే అతను చాలా బలవంతుడు. కానీ అయినా కానీ అమ్మగారిని అడుగుతున్నాడు అనమాట, అమ్మగారు మీరు నాతో రావాలి, మీరు వస్తేనే నేను యుద్ధానికి వెళ్తానని అంటున్నాడు. చూడండి ఇక్కడ అంటే దేవుడి పరిశుద్ధాత్మ గ్రంథం వల్ల ఈ వాక్యాలు రాయబడి ఉన్నాయి. చదవండి అమ్మ. అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేది అంటే నేను వస్తాను నీతో అని దెబోరా అమ్మగారు చెప్తున్నారు. అయితే నువ్వు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించిన. చూడండి అమ్మా, నువ్వు వెళ్తావు, నేను కూడా నీతో వస్తాను బరాకు, కానీ ఈ యాత్రల మట్టికి నీకు ఘనత కలగదు. ఈ రోజులలో సువార్థికులు ఎవరు ఒప్పుకుంటారా? అమ్మగారికి ఘనత వచ్చేది, స్త్రీలకి ఒక స్త్రీకి ఘనత వస్తుంది అని అనంటే ఒప్పుకుంటారా? ఎందుకనంటే వాళ్ళు మేమే వెళ్ళి చేస్తాం అమ్మగారిని, మీరు ఉండండి అని అంటారు చాలా మంది. అంటే ఈ రోజులలో అయితే సువార్థికులకి చూస్తే అలా. కానీ ఇక్కడ ఏంటంటే ఈమెమంటాడంటే ఒక స్త్రీకి ఘనత వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఇంకొక విషయం ఆలోచన చేయాలి. ఈమె దేవుడు ఈమెకు అన్ని విషయాలు చెప్తున్నాడు. ఒకవేళ ఈమెకు అంత శక్తి కలిగితే ఈమె ఒక్కతే వెళ్ళి యుద్ధం చేసుకొని గెలిచి రావచ్చు. కానీ అలా కాదు. ఈమె ఏంటంటే ఒక పురుషుని, బలవంతమైన ఒక మంచి పురుషుడిని ఎన్నుకొని పిలిచి యుద్ధానికి ఆమెతో అతనితో యుద్ధానికి వెళ్ళటానికి సిద్ధపడ్డది. అయితే ఈమె గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఏంటనంటే దెబోరా దేవుని మాటకి, మన దేవుని చెప్పి మాటకి గైకొని ఉంది అన్నమాట. దేవుడు ఏం చెప్పాడు అంతవరకే, నువ్వు ఇలా ఇజ్రాయేలుకి మీరు ఇలా యుద్ధానికి వెళ్ళాలి, కానీ నువ్వే యుద్ధంలోకి వెళ్ళేసి నువ్వే స్త్రీగా వెళ్ళేసి నువ్వే గెలిచి రాకూడదు. అలా కాదు, ఒకటి దేవుడు చెప్పిన ప్రకారం ఏమే చేస్తుంది. చదవండి. పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. వీళ్ళు అందరూ ఇప్పుడు ఇలా చెప్పాను కదా, జబ్దూని నప్తాలీలు అని అంటే ఒక కోయ జాతి వాళ్ళు, వీళ్ళందరితో పాటు కలిసి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు చదవండి అమ్మ కొంచెం ముందు. దెబోరా అతనితో కూడా వెళ్ళింది అని అంటే ఈమె వెళ్ళింది, కానీ ఏమో యుద్ధంలోకి వెళ్ళేసి ఆ కత్తులు కట్టడాలు తీసుకొని ఏమి యుద్ధం చేయటం అని కాదు. అని అంటే దేవుడు చెప్పాడు కాబట్టి భయం భక్తి కలిగి ఉన్న స్త్రీ ఎట్లా మన మార్గదర్శనం అని అంటే ముందుకు నడిపిస్తుంది. ఆమె ఆ రథం మీద ఉంటది, అంతేగాని ఈమె ముందుకు వెళ్ళి కత్తులు తీసుకొని అందరినీ అట్లా యుద్ధాలు పెట్టి కొట్టి చంపటం అది కాదు. ఈమె ఉంటది అక్కడ, కానీ యుద్ధం చేసేది ఎవరు? బరాకు ఆ 10,000 మంది సైనికులు వాళ్ళు చేస్తారు. ఈమె ఓన్లీ అక్కడ ఉంటది అన్నమాట. అయితే ముందుకు చదవండి. అంతలోగా కయీనుడైన హెబెరు, మోషే మామైన హోబాబు సంతతి వారైన వేరుపడి కెదెషు నద్దనున్న మస్తకి వృక్షం వద్ద గుడారము వేసెను. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న మోషే బంధువులు ఒకలో హేబేర్ అనే వ్యక్తి కూడా అక్కడ వీళ్ళు వెళ్ళే ప్రాంతాల్లో గుడారం వేసుకొని ఉన్నాడు. ఏ పేరమ్మా? అతని పేరు హోబాబు. హోబాబు కుమారుడు హేబేరు. హోబాబు కుమారుడు హేబేరు. అయితే వీళ్ళు కూడా వీళ్ళు వెళ్ళే ప్రాంతం దగ్గర వీళ్ళేంటి అక్కడ గుడారం వేసుకొని ఉన్నారు. ఇక్కడ వీళ్ళ గురించి ఎందుకు రాయబడి ఉందని అంటే ప్రస్థానం ఎందుకు వచ్చిందంటే వీళ్ళ ముందు వీళ్ళ గురించి ఈ యుద్ధంలో మనం చూస్తాం కాబట్టి వీళ్ళ గురించి ఇక్కడ రాయబడి ఉంది. చదవండి అమ్మ. బారాకు ఇదే చూడండమ్మా. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వచ్చినాక ఇప్పుడు ఏమేమంటుంది? ఇప్పుడు వీళ్ళకి ఏషియా గేట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమంటే ఎవరిని లేమంటుంది? బారాకుని లేసి ఇప్పుడు ఈ రోజే నేడే నిన్ను సీసెరా చేతికి యెహోవా దేవుడు అప్పగించబోతున్నాడు కాబట్టి లేచి యుద్ధానికి బయలుదేరమని ఆజ్ఞనిచ్చింది.
ఆమె చెప్తేనే వీళ్ళు వెళ్తున్నారు. బరాకు సైన్యం తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు సిసేరా చూడండి, సిసేరా దగ్గర ఇందాక మళ్ళీ మనం ఇందాక అనుకున్నాము ఎన్ని రథాలు ఉన్నాయి? 900. అవి కూడా ఎలాంటి రథాలు? ఇనుప రథాలు. ఎంత భయంకరమైన పరిస్థితి వీళ్ళ దగ్గర. అన్ని లేవు, అన్ని సౌకర్యాలు. కానీ ఆయన భయంకరమైన సిసేరా అంటే దుష్టుడు కాబట్టి ఇలాంటి రథాలతోనే ఎంతో మందిని చిత్తకొట్టి ఉంటాడు, పిల్లల్ని అనవతొక్కి ఉంటాడు. అలాంటి కార్యం చేసే మనిషిని ఇప్పుడు వీళ్ళు ఎదిరించిపోతున్నారు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అయి ఉంటది. సిసేరా లాంటి ఒక దుష్టు బలవంతుడు, ఆయన దగ్గర అన్ని 900 రథాలు నేను ప్రధాలు. వీళ్ళ దగ్గర మామూలు వాళ్ళు వీళ్ళు. దెబోరామ గారు, బరాకు, కొంతమంది సైనికులు, అంతవరకు. చూడండి యెహోవా బయలుదేరుతున్నారు. వీళ్ళెమ్మటి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. చూడండి ఎంత బలవంతమైన మాట. వీళ్ళకి ఏమో అంత పవర్ఫుల్, అన్ని రథాలు లేకపోయినా ఏం లేకపోయినా వీళ్ళతో ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. చదవండి అమ్మ. బారాకు రథము దిగి కాలు నడకను పారిపోయింది. చూడండి అమ్మా, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అసలు అక్కడ కిషోర్ ఏటి అద్దుకి దేవుడు ఒక భయంకరమైన వాగులాగా వచ్చింది అనమాట. వాటిలో ఈ రథాలన్నీ ఇరుకుపోయినాయి. అయితే సిసేరా ఏం చేశాడనంటే కాలు నడకతో పరిగెత్తున్నాడు. అప్పుడు బారాకు తరుగుతున్నారు. వీళ్ళ సైనికులు, వీళ్ళందరూ సిసేరా సైనికులు అందరినీ హతమర్చారు. అప్పుడు ఈ రథాలు అయితే అన్ని ఇరుకుపోయినాయి కదా, ఏట్లోకి బయటికి రావట్లేదు. ఆ కిషోర్ ఏట్లోకే యెహోవా దేవుడు ఆ రథాలని అంటే ఆ బురదలో ఇరుకుపోయి ముందుకు పోవటానికి లేదు. అప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే బారాకు తరుగుతున్నాడు. ఎవరిని? సిసేరాని తరుగుతున్నాడు. సిసేరా ఎలా పరిగెత్తుతున్నాడు? ఇప్పుడు రథాల మీద వెళ్తున్నాడా? ఇప్పుడు లేదు. యెహోవా దేవుడు ఏం చేశాడు? ఆ 900 రథాలని అక్కడే కూల్చివేసేశాడు. ఇప్పుడు ఎట్లా పరిగెత్తుతున్నాడు? ఓన్లీ కాలు నడకతో. చదవండి అమ్మ. బారాకు తరుముగా సిసేరా యొక్క సర్వసేనేమో మొత్తం కత్తితో అంత. అప్పుడు వీళ్ళ దిగి అంత కత్తితో వాళ్ళని నరికేశారు. ఎవ్వరు ఒక్క మనుషులు కూడా మిగలలేదు. ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఇందాక ఏబేరు గురించి తెలుసుకున్నాం కదా. ఇందాక వాళ్ళు అక్కడ గుడారం వేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ సిసేరా పరిగెత్తుకుంటే ఎక్కడికి పోతున్నాడు? ఆ గుడారం దగ్గరికే వెళ్తున్నాడు. ఏ గుడారం దగ్గరికి? ఏబేరు గుడారం దగ్గరికి వెళ్ళారు. వీళ్ళు ఒక గుడారం వేసుకున్నారు కదా, వీళ్ళు కూడా కైనీలో కలిసి ఉండేవాళ్ళు, కనాన్లు వాళ్ళతో కలిసి మలిసి ఉన్నారు. కానీ వేరేగా వీళ్ళెవరు? మోషే, ఇందాక మనం తెలుసుకున్నాంగా, మోషే వాళ్ళ మామకి సంతి కలగని వాళ్ళు. వీళ్ళు ఒక గుడారం వేసుకున్నారు. ఇప్పుడు సిసేరా పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు గుడారం దగ్గరికి వెళ్తున్నాడు? హేబేరు వాళ్ళ గుడారం దగ్గరికి వెళ్ళాడా? యాయేలు. ఇప్పుడు బాగా ధ్యానం వినండి అమ్మ. ఇక్కడ ఒక స్త్రీ, మళ్ళీ ఒక స్త్రీ ఇక్కడ మనకు కనపడుతుంది. ఈ పేరేంటి? యాయేలు. యాయేలు ఎవరు? హేబేరు భార్య. ఈమె గుడారం దగ్గర ఎవరికి కనపడదే? ఎవరెదురొచ్చాడు? సిసేరా. మామూలు మనిషి అమ్మ, అసలు గజ వణుకు పుట్టుద్ది. 900 రథాలు, ఎంతో మందిని అనగదొక్కాడు. అలాంటి మనిషి ఇప్పుడు ఎవరికి ఎదురొచ్చాడు? ఒక మామూలు స్త్రీ. ఆమె పెద్ద గొప్ప స్త్రీ కాదు. దెబోరా అంటే ఆమె పెద్ద న్యాయాధిపతి. ఆమెకు అందరూ భయపడతారు. ఆమెకు ఒక హోదా ఉంది. ఈ యాయేలుకి ఏమన్నా ఉందమ్మా? ఈమె ఒక మామూలు విశ్వాసరాలు. కానీ ఇప్పుడు ఈమె దగ్గరికి ఎదురయ్యాడు. చదవండి అమ్మ. అప్పుడు యాయేలు సిసేరాని ఎదుర్కొని పోయి అతన్ని చూసి, నా ఏలినవాడా, నా తట్టుకు తిరుగుము. చూడండి అమ్మ, అసలు ఎంత భయపడకమని చెప్తుంది. చూడండి అమ్మ, ఇంకొకరు మామూలు సామాన్య స్త్రీలు అయితే అలాంటి ఎంత బలవంతుడు వ్యక్తికి ముందైతే ఇలాంటి మాటలు రావు. కానీ ఆమె ఎంత ధైర్యంగా ఏమంటుంది? నా ఏలినవాడా అని అంటే వాళ్ళు రాజ్యం వెళ్ళాడు కదా, వాళ్ళు యాబీని, వాళ్ళ రాజు, ఆయన సేనాధిపతి కాబట్టి ఏలినవాడా నా తట్టుకు తిరుగు అని చెప్తుంది. చదవండి అమ్మ. అతను వచ్చాను. ఆమె గొంగలితో అతని కప్పగా
అతడు గొంగలి తెలుసు కదమ్మా, ఇట్లా బ్లాంకెట్ లాగా ఉంటది కదా, దాంతో కప్పేసింది. అంటే పిలిచి లోపల గుడారంలో పిలిచి గొంగలి కప్పేసింది. అప్పుడు ఏమంటున్నాడు సిసేరా? ఏమంటున్నాడు? దప్పికొన్నాను అని అంటున్నాడు. దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు. ఆమె ఒక పాల బుట్టి ఇప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా అతడు చూడండి, ఈమెకి ఏం చెప్తున్నాడు? ఆయన నీళ్ళు అడిగాడు. ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. ఈమెమిచ్చింది పాల బుట్టి, పాలు ఇస్తుంది. ఈమె చాలా తెలియగలది. ఇప్పుడు ఈమె చేసే ఇవన్నీ క్రియలు ఎందుకు చేస్తుంది ముందు ముందు మనకు తెలిసింది కాబట్టి ఈమె చాలా తెలియగలది, ఒక విశ్వాసరాల స్త్రీ అని మనము ఇక్కడ తెలుసుకుంటున్నావా? చదవండి. ఏమంటున్నాడు? నువ్వు ఇక్కడే ఉండు, గుడారం దగ్గర బయట నిలబడి ఉండు, ఎవరన్నా వస్తే సిసేరా ఇక్కడ లేడు అని చెప్పమన్నాడు. అంటే ఏం పలకమంటున్నాడు? అబద్ధం పలకమంటున్నాడు. అంతే కాదు, ఇప్పుడు ఉన్నదాన్ని నిజాన్ని వద్దానని అంటే అబద్ధమే కాదు. అంటే నేను లోపల ఉన్నా గానీ లేనని చెప్పమని చెప్తున్నాడు. యాయేలు గుడారపు, జాగ్రత్తగా వినండి అమ్మ, చాలా భయంకరమైన పని చేయబోయింది. ఎందుకంటే యెహోవా దేవుడు ఏం చెప్పాడు? ఒక స్త్రీ చేతిలో సిసేరాకి అంతమైపోతుంది. అందుకే జాగ్రత్త వినండి. గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని వద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర. ఇప్పుడు ఏమండి? ఇప్పుడు నీళ్ళు కాకుండా పాలు తాగాడు కాదు, అలసిపోయి అంటే పాలు తాగే మనిషికి ఎట్లా ఉంటది? పాల నిద్ర వస్తుంది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమంటే ఛాన్స్, నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలలో, చూడండి అమ్మా, అతని కణతలలో దిగగొట్టగా అతను చచ్చాడు. గుడారం మేకు తీసుకొని ఎవరు చేశారమ్మా ఈ కార్యం? యాయేలు. దెబోరా అనే అంత బలవంతుడు, బరాక్ అనే అంత శక్తిశాలి సేనాధిపతి చేయని పని ఒక మామూలు సామాన్య స్త్రీ, విశ్వాసంగా ఉండే ఒక స్త్రీ చేసింది. అంటే ఒక దుష్టుని అంతం చేయడానికి గొప్ప గొప్ప అవసరం లేదు. చిన్న చిన్న వాళ్ళు కూడా దుష్టుల్ని అనగదొక్కగలరు. అంత శక్తి దేవుడు ఇస్తాడు. అయితే మనం ఇక్కడ ఆలోచన చేయాలి. మేక్ అనేది, అసలు గుడారం మేక్ అనేది ఆమెకి ఎలా ఆలోచన వచ్చింది? ఆ గుడారం మేకులు ఆ రోజుల్లో పెద్ద పెద్దగా ఉండేవి, చాలా పెద్ద పెద్ద. అయితే ఈ మేకు తీసుకొని, ఆ మేకు తీసుకొని కణితిలో ఇక్కడ వేసి ఒకటే ఒక దెబ్బ సుత్తి తీసుకొని, ఆ మేకులు అక్కడ ఉంటాయి కదా, మేకులు కొట్టేసి దాంతో ఒకటే ఒక దెబ్బ వేసేసరికి ఇక్కడ నుండి దిగి ఇవతల నుండి దిగింది. అక్కడ రాయబడి ఉంది చూడండి, దిగి ఇక్కడ నుండి మొత్తము మేకు భూమికి దిగిపోయింది అనమాట. అంత గట్టికి బలం ఒకటే ఒకవేళ కింద కొంచెం కూడా ఆయనకు మెలుకొస్తే ఎలా ఉంటది పరిస్థితి? ఎలా ఉంటది? ఈమె బతుకుద్ది అసలు? ఈమెకు అసలు ఎందుకంటే ఆయన ఎంత భయంకరమైన, ఎంత దుష్టుడు, ఎంత క్రూరుడు, ఎంత బలవంతుడు. అసలు ఒక్క సెకండ్ కూడా కానీ ఆమె కొంచెం కూడా, ఎందుకనంటే ఆమెకి దేవుని భక్తి ఉంది. ఆమె ఒక్కటే ఆలోచన చేసింది, నా ద్వారా నాకు ఏదైనా జరిగినా కానీ ఎంతో మంది ఇశ్రాయేల్ జనాంగాలకి నేను ఒక ప్రాణం పోసిందని అవుతా, వాళ్ళు రక్షించడాన్ని అవుతాను కాబట్టి నేను ఈ కార్యం చేయాలని ఆలోచించింది. అని అంటే మనం ఈరోజు ఆలోచన చేయాలి, ఎంత శక్తి దేవుడు ఆమెకి ఆ సమయంలో, ఎంత జ్ఞానం దేవుడు ఆ సమయంలో ఆమెకి అనుగ్రహించాడు. కొంచెం చదవండి అమ్మ. బారాకు సిసేరాను తరంచుండగా యాయేలు అతన్ని, ఇప్పుడు చూడండి అమ్మ, ఇది మరీ చూడండి గమ్మత్తుగా ఉంది. అతన్ని ఫస్ట్ ఇప్పుడు బారాకు ఎక్కడికి వచ్చాడు? ఎత్తుకుంటే ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ? యాయేలు గుడారం దగ్గరికే వచ్చాడు. రమ్ము, నువ్వు వెతుకుతున్న మనిషిని నీకు చూపించదను అనగా అతను వచ్చినప్పుడు సిసేరా చచ్చిపడి ఉండ. అసలు షాక్ అయ్యాడు బరాక్ అనమాట. అసలు మేము చేయలేంది, దెబోరా అమ్మగారు చేయలేంది, నేను చేయలేంది, ఈ యాయేలు అని ఈ చిన్న ఈమె మామూలు ఈమెట చేయగలిగిందని అని అంటే దేవుడు చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని కాదు, ఎవరైనా ఏ సమయంలో అన్నా కూడా దేవుడు వాడుకుంటాడు. గొప్ప కార్యం వాళ్ళ ద్వారా కూడా జరిగిస్తాడు. కాబట్టి ఆమె ద్వారా చూడండి అసలు ఆ జనాంగం అంతా ఈమె రక్షించింది. అందుకనే గుర్తొస్తుందా? ఏమన్నారు?
దెబోరమ్మ గారు ఏమన్నారు? ఈ యాత్రలో ఘనత బరాకు నీకు రాదు, ఈ యాత్రలో ఘనత నీకు రాదు, ఎవరికి వస్తుంది? ఒక స్త్రీకి వస్తుంది అని చెప్పింది. ఆ స్త్రీనే యాయేలు స్త్రీ. చదవండి అమ్మ. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కానాను రాజైన యాబీను అని చెప్పారు. చూడండి అమ్మ, యాబీన్ అనే ఒక పెద్ద రాజుని, సిసేరా అనే ఒక దుష్టుని, కూరుణ్ణి, 900 రథాలు ఆయన దగ్గర ఉన్నాయి, ఎంతో బలము శక్తి ఉన్న దాన్ని ఒక స్త్రీ, మామూలు స్త్రీ చేతిలోకి దేవుడు అప్పగించేసరికి ఆమె ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం వల్ల చూడండి ఎంత గొప్ప కార్యం జరిగింది. అంటే ఈ రోజుల్లో మనం శత్రువులను అలా కొట్టాలని కాదు, మనం అలా చేయకూడదు. అది మనకి అది క్రైమ్, మనం అట్లా చేయకూడదు. ఎవరిని చంపడం అలాంటి చట్టానికి విరోధం అలా కాదు. కానీ మన వాక్యం అనే ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మేకు ఏంటిది? విశ్వాసము, ప్రార్థన. సుత్తి ఏంటి? వాక్యం అనే సుత్తితో కొట్టాలి అని అంటే మనం అబద్ధ ప్రవక్తలు ఉంటారు, దుష్టులు ఉంటారు ఈ రోజులలో, ఈ సమాజంలో. వాళ్ళు అనగదొచ్చాలని అంటే మనం విశ్వాసము, ప్రార్థన, అలాంటి మేకు అని అలాంటి శుద్ధి కలిగి, వాక్యం కలిగి ఉండాలి. అలా ఉంటేనే మనము ఈ లోకంలో దుష్టునికి అంతం చేయగలం. అసలు చాలా మంది నేను చూస్తున్నాను ఈ రోజులలో అబద్ధ బోధకులు అని అంటే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ సొంత స్వార్థ బోధల కొరకై ఆకర్షించడానికి ఎంతో మంది వాళ్ళకి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇలాంటి యాయేల్లాగా ఒక ముందు వాళ్ళకి ఎదిరించి ధైర్యం చేసి ఎదిరించగలమ్మా? ఎదిరిస్తున్నారా లేదా? ఎదిరించలేకపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? దుష్టుల్ని, ఎలాంటి వాళ్ళని ఎదిరించమని మనకి ఈ సంఘటన ద్వారా తెలుసుకున్నాం మనం. అయితే ఈ చరిత్రలో మనం ఎంతమందిని తెలుసుకున్నాం? ఫస్ట్ యాబీన్ గురించి. ఎలాంటి అసలు ఒక రాజు, మామూలుగా ఆయన గురించి రాయబడింది అంతే. కానీ ఆయన ఏమైనా కార్యాలు చేశాడా? ఏమి చేయలేదు. ఏదో ఒకనొక రోజులో చేసి ఉంటాడు. ఇప్పుడేంటి? ఒక సోమర్ రాజు కింద. అంటే రాజ్యం అంతా ఎవరి చేతికి అప్పచెప్పాడు? సిసేరా అనే ఒక దుష్ట సైన్యాధిపతి చేతికి అప్పచెప్పేశాడు. ఆయన ఏం చేస్తున్నాడు? రాజు బలము చూసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు రాజు బలం ఉంది, రాజు నాకు అధిపతి ఇచ్చాడు, నాకు అన్ని సమస్తం కలిగి చేశాడు అని అంటే ఇష్టానుసారంగా చేస్తున్నాడు. అందరినీ చంపటం, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ హింసతో ఎవరిని? దేవుని బిడ్డల్ని. ఇజ్రాయెల్ జనాంగం అని అంటే ఎవరు? దేవుడికి ఇష్టమైన బిడ్డలే, దేవుని బిడ్డలే. కానీ వీళ్ళది కూడా తప్పు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అసలు మర్చిపోయి దేవుడు ఏం చెప్పాడు? మీరు ప్రార్థనా పూర్వకంగా విశ్వాస జీవితం కలిగి ఉండమని అంటే వాళ్ళలో కలిసిపోయి వాళ్ళు చేసే క్రియలన్నీ, వాళ్ళేమంటే వాళ్ళు చేసే పద్ధతులన్నీ, వాళ్ళు చేసే ప్రార్థనలకి, వాళ్ళు ఇచ్చే అవసరాలకి, వాటికి అన్నిటికీ ఆకర్షించబడి వాళ్ళలో కలిసిపోతున్నారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చి ఇలాంటి కార్యాలు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసం ఒకటే ఉందా లేదా, లేకపోతే తప్పిపోతున్నామా అని. సత్యవాక్యాన్ని తెలుసుకున్నారు, మళ్ళీ అబద్ధ బోధనకి వెళ్తున్నారా అని మనం పరీక్షించుకోవాలి. దుష్టుల దగ్గరికి వెళ్ళిపోతున్నామా? దుష్టుల చేతిలోకి వెళ్ళి పడుతున్నామా అని మనం ఆలోచన చేయాలి. మన విశ్వాసం ఎలా ఉంది? మనం చేసే క్రియలు ఎలా ఉన్నాయి? వాళ్ళు దుష్టులు చేసే క్రియలు ఎలా ఉన్నాయి? అబద్ధ బోధకులు చేసే క్రియలు ఎలా ఉన్నాయి అని మనం ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళకి భయపడకూడదు. వాళ్ళని మనము ఎలా అయినా అనగదొక్కాలి. ఎలా మనం వాళ్ళని అనగదొక్కాలనే ఆలోచనతో ఉండాలి. అని అంటే వాక్యం. మనం కేవలం వాళ్ళ వాక్యం ద్వారానే మనము అనగదొక్కగలం. వాళ్ళ ముందుకెళ్ళి మనం అలా చంపడం అని కాదు, కానీ వాక్యం ద్వారా మనము అనగదొక్కగలము. అయితే మనం చూసుకున్నాము, ఈ రాజు గురించి మనం తెలుసుకుంటే ఈ యాబీను రాజు అసలు ఇక్కడ ఏమీ పని చేసినట్టు చేయలేదు. తర్వాత మొత్తం సిసేరాకు అప్పచెప్పాడు. సిసేరా ఒక దుష్టుడు. సిసేరా ద్వారా అనేకులకి అంటే అపకారమే జరిగింది కానీ మేలేం జరగలేదు. తర్వాత మనం దెబోరా గురించి తెలుసుకుంటే దెబోరా అమ్మగారు ఏం చేశారు? దెబోరా అమ్మగారి గురించి ఇక్కడ అసలు మామూలు ఆమె, చాలా గొప్ప ఆమె. కానీ ఆమె యుద్ధానికి వెళ్ళింది, కానీ ఆమె పోయి యుద్ధంలో వెళ్ళి సిసేరాని చంపిందా? లేదు. ఎందుకనంటే దేవుడు ఆమెకు అంతవరకే ఆజ్ఞించాడు. నువ్వు ఎంతవరకు నీకు ఆజ్ఞించి అంతవరకే చెయ్యాలి. నీకు దేవుడు చెప్పాడు, నీ బిడ్డల్ని జనంగానే ఇంతవరకు నడిపించు, అక్కడి వరకు తీసుకెళ్ళు, అంతవరకే నీ కార్యం. అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. బారాకు చూడండి, ఒక మంచి సైనికుడు, ఒక మంచి విశ్వాసుడు, ఒక మంచి సువార్థికుడిలాగా మనం అనుకోవచ్చు. మనం ఈ రోజుల్లో అయితే ఒక మంచి సువార్థికుడు అనుకోవచ్చు. ఎందుకనంటే దెబోరా అమ్మగారు దేవుని మాటలు చెప్పింది కాబట్టి విన్నాడు. దేవుడి మాటలు చెప్పింది కాబట్టి విని
నమ్మాడు. ఎట్లయినా మాకు విజయం కలుగుద్ది, ఎందుకన్నానంటే అమ్మగారి ద్వారా మాటలు పలికించాడు దేవుడు కాబట్టి నేను వెళ్తాను అమ్మగారు, కానీ మీరు కూడా రండి, నేనే చేస్తాను, అంత సేవ నేను అన్ని చేస్తాను, నేనే ముందు చేస్తాను, మీరు వెనకండి మమ్మల్ని నడిపించండి అని. ఎంత చక్కటి మాట అమ్మ. అయితే బరాక్ గురించి కొత్త నిబంధనలో కూడా రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? అసలు కొత్త నిబంధనలో యేసు ప్రభువు కాలంలో కూడా బరాకు పేరు ఎక్కించుకున్నాడు అనమాట. ఇబ్రీలు ఒకసారి చూడండి అమ్మా, ఒకసారి ఇబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. బరాక్ గురించి మనము 11వ అధ్యాయము 32 చూడండి అమ్మ. ఇబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం నుంచి 32 చదవండి అమ్మ. 11 11వ అధ్యాయము 32. బారాక్ ఎవరెవరి పేర్లు రాయబడి ఉంది అమ్మా? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు. చూడండి అమ్మ, బారాకు పేరు కొత్త నిబంధనలో కూడా ఎలా ఎక్కిందంటే అమ్మ అతను ఏంటంటే దెబోరా మాట విని యుద్ధానికి సిద్ధపడి వెళ్ళి అలా మంచి కార్యం చేసి వచ్చాడు కాబట్టి బారాకు పేరు ఇక్కడ కొత్త నిబంధనలో కూడా రాయబడి పరిశుద్ధాత్మ గ్రంథంలో పేరు ఎక్కించుకున్నాడు. ఎంత గొప్ప అమ్మ. ఎంతో మంది అన్నారు ఇంకా, కానీ బారాకు పేరు ఇక్కడ ఎందుకు అనంటే ఒక మంచి సువార్థికుడు కాబట్టి, మనం మంచి ఒక సైనాధిపతి, మంచిగా ఈ రోజులలో అయితే మనం అనుకోవచ్చు ఒక మంచి సువార్థికుడు. ఎందుకంటే ఇప్పుడు మన యుద్ధాలకు పోవటానికి కాదు, మనం సత్య సువార్తను పట్టుకొని సువార్థికులు ముందుకెళ్ళాలి. సత్య సువార్తని అదే వాళ్ళకి యుద్ధం అనమాట. ఎందుకనంటే ఎంతో మంది ఇప్పుడు మనం చూసాం కదా, సిసేరా లాంటి వాళ్ళు అబద్ధ ప్రవక్తలు, మోసం చేసేవాళ్ళు, దుష్ట కార్యాలు చేసి ఆకర్షించుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయాలని అంటే బరాకు లాంటి ఒక మంచి విశ్వాస సువార్థికుడు కావాలి. పేరెక్కించుకున్నాడు. ఎంత గొప్పదమ్మా. అదేవిధంగా మనం ఇంకా చూద్దాము. వీళ్ళు ఫస్ట్ మనం దెబోరా గారి గురించి చూద్దాము. యెషయా గ్రంథం ఒకసారి చూడండి అమ్మా. యెషయా గ్రంథము 41. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10 చదవండి అమ్మ. యెషయా గ్రంథం 41. 41 చదువుతున్నారు కదమ్మా. యెషయా గ్రంథం 41. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని. చూడండి అమ్మ, యెహోవా ఎంత చక్కటి మాటలు యెషయా ప్రవక్త ద్వారా పలికించాడు. చూసాడు, భయపడకండి. దెబోరా అమ్మగారు భయపడితే కార్యం జరిగేదా? జరగదు. ఆమెకి ఏమన్నా అంటున్నాడు? బలం ఇస్తున్నాడు, శక్తి ఇస్తున్నాడు. నేను నీకు చెప్పిన కార్యము నువ్వు ఇలా ఈ రూపంలో తీర్చిదిద్దాలి, కార్యం చెయ్యాలి అని అంటే ఆమె భయపడకుండా ముందుకెళ్ళి వీళ్ళు నడిపించి ఆమె ద్వారా ఎంతో మంది, ఇది మనం ఇంత చూసిన సంఘటనలో ఎంతో మంది పాలు పొందుకున్నారు. తర్వాత ఎంతో మంది దాంట్లో అంటే 10,000 మంది యుద్ధంలో కూడా వెళ్ళారు కదా. వాళ్ళందరినీ ఇంతమంది ఆమె నడిపించి భయపడకుండా వెనకాడకుండా ఆమె వాళ్ళని ముందుకు నడిపించింది. తర్వాత ఆఖరికి మన ఒక స్త్రీ చేతిలోనే దుష్టుడు అంతమయ్యాడు. ఇక కొంచెం ముందుకు చదవన్నా, 11 కూడా చదవన్నా. నీ మీద కోపపడిన వాడందరూ సిగ్గుపడి విస్మయం. చూడండి అమ్మ, ఎంతో మంది మనం మంచి కార్యం చేస్తానికి వెళ్తుంటే ఏమంటే రకరకాలు మాట్లాడతారు. ఈ రోజులలో అయితే వెనక ఎక్కువ మాట్లాడతారు. ముందైతే అమ్మగారు అయ్యగారులు కానీ లేకపోతే దేవుని సేవకులు కానీ దేవుని సేవకుల్ని మంచి మంచి అంటారు. వందనాలు అమ్మగారు, మంచిగా వందనాలు అయ్యగారు, మీరే మంచి అయ్యారు, మీరే అమ్మగారు, మీరు మంచి వాళ్ళు అది అంటారు. వెనకైతే
మళ్ళీ రకరకాలుగా దూషిస్తారు, మళ్ళీ రకరకాలు మాట్లాడతారు. కానీ అలాంటి సభ వద్దని అంటున్నాడు దేవుడు. ఒకవేళ వాళ్ళు అలా చేసినా కానీ నీకేం బాధలేదు. నీకు అప్పచెప్పిన కార్యం నువ్వు నీతి నిజాయితీగా చక్కగా మంచిగా చెయ్యాలి, దేవుని కార్యం అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి భయపడవద్దు. అలాంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు నీ మీద క్రోధించుకున్నాను కానీ కోపడినాను కానీ నీవు చేసే నీతి కార్యాలు మట్టికి వదలొద్దు. నీతో వాదించేవాడు మాయమై నశించేవాడు. మరి ఎంతోమంది మనం వాదనలు పెట్టుకుంటారు కదా, నేనేం గెలవాలని, నా మాటే గెలవాలని మనం వాదన ఎంతసేపు వాదించినా కానీ దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి అమ్మా? ఏముంటుంది? ఎవరికి? ఎల్సమ్మ గారు మిమ్మల్ని అడిగేది, వాదిస్తే ఏం జరుగుతుంది? వాదిస్తే లాభం ఉందా? ఏం చెయ్యాలి మరి? సమాధానం కలిగి, సరే ఒక వాళ్ళ గారు నాదే ఏదైనా తప్పుంటే తగ్గించుకోండి, నీదే ఏదైనా తప్పుంటే నువ్వు తగ్గించుకో అని వాదన ఏం చేయాలి? అక్కడతో సమాప్తం చేయాలి. కానీ ఇలాంటి వాళ్ళకి మనం ఏమనంటే మనం ప్రార్థనా పూర్వకంగా దేవుడి దగ్గర అప్పచెప్పుకోవాలి. దేవుడా నీ చేతిలోనే పెడుతున్నావు, నాదేమైనా తప్పు ఉంటే నన్ను క్షమించదు, నా ఇతరుల వాళ్ళు వాదించే వాళ్ళది ఏదైనా తప్పు ఉంటే వాళ్ళని క్షమించమని ప్రార్థనా పూర్వకంగా మనం దేవుడు చక్కటి మాటలు మనం చూడండి. ఏషియా గ్రంథం ఎంత మంచి మన ఏషియా ప్రవక్త గారు మనం ఇక్కడ చెప్తున్నారు. కొంచెం ముందు చదివాము. కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోతారు. ఇప్పుడు చూడండి, దెబోరా అమ్మగారు యుద్ధం చేసిన వాళ్ళు ఎలా మాయమైపోయారు? ఆ ఏట్లోనే, ఆ కిషోర్ వాగులోనే పూడ్చిపోయారు. తర్వాత ఒకడు మిగిలాడు, అతను కూడా ఎలా హతమార్చుకోవాలని మనం చూసాం. కాబట్టి మనం ఎలాంటి మనతో యుద్ధం చేసినా కానీ, మనతో వాద వివాదాలు చేసినా కానీ, ఒకవేళ మనం దేవుడా ఇది నీ చిత్తం అయితే గనక నువ్వు ఎలా నడిపిస్తావో నేను అలా నడుచుకుంటానని మన దేవుని అడిగితే మనకి యుద్ధంలో జయం కలిగించేది ఎవరు? యెహోవా దేవుడే మనకి. చదవండి అమ్మా. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకో. చూడండి అమ్మా, ఎంత చక్కటి మాటలు చెప్పారు. నువ్వు ఏ విషయంలో భయపడొద్దు. ఒకవేళ దేవుని కార్యం కొరకై నువ్వు ముందుకు వెళ్తుంటే ఏ విషయంలో భయపడొద్దు. అదేవిధంగా వాక్యంలో ఎదుగుతుంటే, విశ్వాసంలో ఎదుగుతుంటే భయపడొద్దు. ఇప్పుడు చాలా మంది ఏమన్నా అంటే రకరకాలుగా ఒక్కొక్క అంటే కొంతమంది గుడులలో అయితే కొన్ని కండిషన్లు పెడతారు. మీరు ఇలానే రావాలి, మీరు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు, పూలు పెట్టుకోకూడదు, రకరకాల కండిషన్లు పెడుతున్నారు. ఇలా కండిషన్లు పెట్టి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు విశ్వాసంలో ఎదుగుతారా? ఎదగరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్వయం లాభం కోరుతాం, వాళ్ళ స్వార్థం కోసం అని ఇలా చేస్తున్నారు. ఎవరికో చూపించడానికి ఎవరో చేసుకో. మా సంఘంలో చూడండి ఇలా వస్తారు స్త్రీలు, మా సంఘంలో మీ సంఘంలో బొట్టులు పెట్టుకొని వస్తున్నారని ఇలా వాదించడానికి అలా చేస్తారు. కానీ దేవుడా మన వేషధారణ కాదు దేవునికి కావాల్సింది, మన హృదయం కాదు. హృదయ శుద్ధి గల వాళ్ళు ధన్యులు అంటున్నారు. కాబట్టి మనము వాక్యాన్ని అనుసారం మనం జీవించాలి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ గుళ్ళో ఏం జరుగుతుంది, ఈ గుళ్ళో ఏం జరుగుతుంది అని బాగుపడదు. మళ్ళీ ఇంకా కొంతమంది అయితే ఎలా చేస్తున్నారు అని అంటే రకరకాలుగా దెయ్యాలు, భూతాలు అని ఏంటంటే రకరకాలుగా అవేంటి తాబీదులు అని ఇవి అవి అని ఏంటంటే రకరకాలుగా అన్ని వాళ్ళకి చెప్తున్నారు అనమాట. అసలు మనం క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి మనకు దెయ్యాలు, భూతాలు ఉంటాయమ్మా? చెప్పండి. మనం యేసుక్రీస్తు వారిని మనం ఏమంటున్నాం? మన శరీరం ఏంటి? మన శరీరం ఏంటి? ఎవరి ఆలయం? దేవుని ఆలయం. దేవుని ఆలయంలో దెయ్యాలు ఉంటాయమ్మా? ఆలోచన చేయాలి సహోదరి. మనం పరీక్షించుకోవాలి. మనం క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాం, యేసుక్రీస్తు వారి నామంలో మనం బాప్తిసం తీసుకున్నాం. మన శరీరంలో దెయ్యాలు ఉండవు అసలు. ఎవరన్నా మనకు అలా చెప్తుంటే కనుక అబద్ధ బోధకులు, వాళ్ళని ఇలానే సిసేరలాగా అనక దొక్కాలి. కానీ మేకలు తీసుకొని చంప కొట్టడం అని కాదు, వాక్యం ద్వారా వాళ్ళు కొట్టాలి. మా శరీరంలో దెయ్యాలు రావు. మా శరీరంలో మాకు అలాంటి భయాలు ఉండవు. మాకు వాక్యం ఉంది, దేవుడు ఉంది, ఖడ్గం ఉంది మన దగ్గర, బైబిల్ ఉంది మా ఇంట్లో. దెయ్యాలు అస్సలు రావు మన ఇంట్లో అనేది ఈ మాట చెప్పాలి. ఎవరన్నా అలాంటి మనం ధైర్యం చేయగలుగుతున్నామా? భయపడి వాళ్ళకి చెప్పే మాటలు నమ్ముతున్నాం. వాళ్ళు ఏంటన్నానంటే వాళ్ళ స్వయం లాభానికి ఇవన్నీ చేస్తున్నారు. కానీ మన ధైర్యంగా, మనలో అసలు దెయ్యాలు అలాంటి ఏముండవు. ఒకటే మనకు ఆత్మ ఇచ్చాడు దేవుడు, ఆ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అంతే. ఎక్కడెక్కడ తిరగదు. ఎక్కడ తిరుగుతా? ఎక్కడ ఉండవు. దేవుడు ఇచ్చిన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మరి ఇక్కడ తిరిగినప్పుడు దుష్టాత్మలు అవి ఇవి ఎక్కడికి వచ్చి మనం ఎందుకు పట్టుకుంటే ఎలా అంటే దుష్టాత్మలు ఆ కాలంలో ఉన్నాయి. ఇప్పుడు
అప్పుడు యేసుప్రభు దుష్టాత్మను కూడా తీశాడు. ఎలా అనంటే వాళ్ళకి అసలు నమ్మకం లేదు, విశ్వాసం లేదు, వాళ్ళకి యేసు రక్తంలో కడగబడలేదు, వాళ్ళు బాప్తిసం లేదు, నిరీక్షణ లేదు, ఏమి లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి దుష్టాత్మలు పట్టుకుంటే కానీ మనం అదే కాదు కదా, మనం ఎన్నో సంవత్సరాల నుండి దేవుని వాక్యాలు ఎదుగుతున్నాము, మనం కరగబడ్డాము, మనం క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాం, మన శరీరము దేవుని ఆలయము, మనకు రావు దెయ్యాలు అలాంటి భూతాలు. ఎవరైనా ఇలాంటి సిసేరా లాంటి వాళ్ళు వచ్చి మీకు అబద్ధ బోధకులు బోధిస్తే కనుక అసలు నమ్మొద్దు. వాళ్ళని ఎలానే అనగదొక్కాలి వాక్యం ద్వారా. వాక్యం అనే ఖడ్గంతో, వాక్యం మేకుతో, ఈ విశ్వాసము ధైర్యంతో మనము ప్రార్థన పూర్వకంగా వాళ్ళని అనగదొక్కాలన్నమాట. ఇలా మనం నేర్చుకోవాలి. అయితే ఎంతో మంది స్త్రీలు, చాలా మంది మనము తత్వాత్మం కొన్ని విషయాల్లో మన స్త్రీలు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మ. స్త్రీలు ఒకళ్ళు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఏం చేస్తాం, మన విశ్వాసం ఎటుపోతుంది. ఎన్నో సంవత్సరాల నుండి మనం సత్యవాక్యాన్ని వింటున్నాం, కానీ మన విశ్వాసం ఏ దారికి పడుతుంది, మనం ఎక్కడికి వెళ్ళాలని మనం సిద్ధపడుతున్నాం, ఎక్కడికి వెళ్ళాలని సిద్ధపడుతున్నాం. నాగమణి అక్క చెప్పు, ఎక్కడికి వెళ్ళాలి? మరి ఎలా వెళ్ళాలి పరలోకానికి? మనం పరిశుద్ధంగా ఉండి వెళ్ళాలి. ఇలాంటి తాబీజులు వీటి ఎలా పరుగులు తీయాలా? అక్కడికి వెళ్ళాలా? వెళ్ళకూడదు. ఆ మాటలన్నా కనీసం వెళ్ళకూడదు. మనం ఆ మాటలు కూడా మనమే వాళ్ళని ఆ మాటలు కూడా మనం దూరపరచాలన్నమాట. అవి వినకూడదు. ఎందుకన్నా మన చెవికి రాకూడదు. మన చెవికి ఏ మాటలు వినపడాలి? మన చెవికి ఏసు మాటలు, ఏసు రక్తము, ఏసు తెలుగు మాటలు, మనకి మంచి మాటలు, దేవుని వాక్యము, అవి మనకి చెవికి వినపడాలి. ఇలాంటి దుష్టు దెయ్యాలు, భూతాలు, లేకపోతే అక్కడ అవి ఇవి ఇలాంటి మాటలు మనము అసలు వినకూడదు. వినడానికి అవకాశం కూడా లేదు మనకి. మనం అక్కడ పరలోకంలో 3 సాక్షులు ఉంటారు. 3 సాక్షులు మనకి. ఆ 3 సాక్షులు ఎవరు? 3 సాక్షులు ఎవరమ్మా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కరెక్టే. కానీ మనము రక్తంలో కూడా, యేసు రక్తంలో కూడా మనము కడగబడ్డాము. అదేవిధంగా మనకి నీళ్ళు సాక్ష్యం ఇస్తుంది, అదేవిధంగా మనకి ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు ఉంటేనే మనకి ఏదన్నా లాభం పొందేది. ఇప్పుడు మనకి రేషన్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు వస్తుంది. ఇప్పుడు పరలోక రాజ్యానికి దగ్గరికి వెళ్ళామనుకో, అక్కడికి వెళ్ళాక నేను దెయ్యాలను వదిలించుకొని వచ్చినానంటే మనం రానిస్తారా లోపలికి? పరలోకంలోకి ఇంకొక మార్గం ఉంది, అక్కడ పంపిస్తారు. మన పరలోకం లోపలికి వెళ్ళాలంటే ఒక సాక్ష్యం చూపించాలి. ఆధార్ కార్డు ఏంటిది? మనం దేంట్లో కరగబడ్డాం? ఆత్మ, నీళ్ళ ద్వారా, ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా మనం నోటితో అంగీకరించి నీళ్ళలో బాప్తిసం తీసుకొని యేసు రక్తంలో మనం కడగబడ్డాం. ఎంత గొప్పది మనకు, అసలు ఎంత గొప్పది మనకి సాక్ష్యం ఉంది మన దగ్గర. అలాంటి సాక్ష్యాన్ని మనం వదులుకొని మనం ఈ లోకంలో సృష్టించిన ఇవన్నీ, వీళ్ళు మనుషులు సృష్టించిన ఇవన్నీ, వాక్యంలో ఇది లేదు. వాక్యంలో ఏది ఉందో అది మనము పట్టుకొని జీవించాలి. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్తాము. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మనం ఏం చేస్తాం? ఆలయానికి వస్తున్నాడు, వింటున్నారు అన్ని, కానీ మన క్రియలు కూడా మారు మనసు పొందాలి, క్రియలు మార్చుకోవాలి. నోటితో అన్ని విషయాల్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం చూసాము, యాయానికి ఏం నేర్పుతున్నాడు? అబద్ధం చెప్పమని నేర్పుతున్నాడు. అబద్ధకులు ప్రవేశిస్తారా? అబద్ధకులు వెళ్తారా పరలోక రాజ్యంలోకి? ఆమె ఏం చేసింది? భయపడలేదు. ఆమెకు అవకాశం ఉంది, ఆమె అబద్ధం చెప్పగలదు. ఆమెకి ఒకవేళ నేను రాజు దాకా లాభం పొందాలి, రాజుకు మెప్పులు పొందాలి, సిసేరా మెప్పులు పొందాలని అంటే ఆమె ఏం చేసేది? మెల్లగా వెనక నుండి సిసేరాని తప్పించేది, లేకపోతే గుడారం దగ్గర ఉండి అబద్ధం చెప్పేది. కానీ అలా చేయలేదు. ఎందుకు? దేవుని భయము, భక్తి, భయం ఉంది. అబద్ధం అనేది ఒక పాపం. మనం అబద్ధం మాట్లాడకూడదు, చెప్పకూడదు, పాపక్రియలు మనం చేయకూడదు అని ఈమెకి భయం ఉంది కాబట్టి ఈమె చేయలేదు. అలాగే మనం వాళ్ళ చిన్న విషయాల్లో కూడా తప్పిపోతాం చాలు. అయితే మనం చాలా జాగ్రత్తగా అడిగి ఉన్నారు. కొన్ని విషయాల్లో మనకి చాలా ఏదైతే మనం మన చేతిలో ఉందో మనం చేయగలము. యేసుప్రభు వారి స్వభావం కలిగి ఉండమని అంటున్నారు కదా. యేసుప్రభు వారి స్వభావం ఎలా ఉంది, యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అని మనం పరీక్షించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు మనసు కలిగి ఉండాలి. మనసు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వారు మనసులా మనం చూసాము కదా, ఎలాంటి వాళ్ళను కూడా యేసుక్రీస్తు వారు క్షమించారు. పాపులు క్షమించారు, కొట్టి చక్రాన్ని క్షమించాడు, ఎలాంటి వాళ్ళు క్షమించారు? వ్యభిచారంలో ఉన్న స్త్రీని క్షమించాడు. ఇంకెంతో మందిని, పాపంలో ఉన్న వాళ్ళు అందరినీ వాళ్ళని యేసుప్రభు వారు క్షమించారు. అలాంటి మనసు, అలాంటి గుణము మనకి ఉండాలి. పొట్టి చక్రయ్య గురించి చెప్పుకుంటే మనం ఏం చేస్తున్నాడు చెప్పండి?
ఏం చేస్తున్నాడు? ఆయన మంచోడేనా? మంచోడే కదా? కాదు. కానీ ఏముంది? మంచోడు కాకపోయినా కానీ యేసుని చూడాలి అంటే మనము కొన్నిసార్లు తప్పిపోయినా కానీ, మనకు ఏదైనా క్రియలో తప్పిపోయినా కానీ దేవుని యేసుని చూడాలని గమగమ పోయి చెట్టు ఎక్కాడు. అప్పుడు యేసు చూడండి, ఎంతమంది ఉన్నా కానీ దృష్టి ఎవరి మీద పోయింది? జక్కయ్య మీద పోయింది. అంటే మంచి వాళ్ళకి మనం ఏమనుకుంటాం, నేను మంచిగానే, నేనేం చేయట్లేదు, అన్ని మంచి కార్యాలు చేస్తున్నాను, నేను ప్రతి ఆదివారం దేవుడి దగ్గరికి వెళ్తా, సందాలు వేస్తా, అన్ని చేస్తున్నాను, నేనేమైనా తప్పు కార్యాలు చేస్తున్నానా, నేనేం చేస్తున్నానా, మనమే మంచోళ్ళం అని చెప్పుకుంటాం. కానీ దేవుడి దృష్టి ఎవరి మీద పోతుంది? ఎవరి మీద వెళ్తుంది? ఎవరి మీద వెళ్తుంది? మంచోళ్ళ మీద వెళ్తుందా? పాపుల్ని ఒకళ్ళు కూడా నశించుకోవడానికి దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మనం ఒకవేళ మనం అనుకుంటే కనుక మనం మోసగించుకుంటున్నాం అన్నమాట. మనంతటా మనమే మోసగించుకుంటున్నాం. కానీ అలాంటి మనం కాదు, సరిదిద్దుకోవాలి, లోపాలని సరిదిద్దుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారు మొదటిగా, నేను ప్రతిసారి మీకు ఇదే మాట నాకు ఇష్టమైంది చాలా, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ వాక్యము, ఫస్ట్ మాట నోటితో ఏం చెప్పాడు? ఫస్ట్ అసలు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త రాయబడి ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ తర్వాత చదవండి. యేసుక్రీస్తు వారు సువార్త మొదలు పెట్టినప్పుడు ఏం చెప్తున్నారు? మారు మనసు పొందండి. ఫస్ట్ మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉందని అని చెప్పారు. మారు మనసు పొందండి. ఎందుకనంటే మనం మనసు మారాలి. దేవుడికి తెలుసు వీళ్ళందరూ అంటే హృదయం వల్ల శుద్ధి లేదు. అన్నీ మనకు వచ్చే ఆలోచనలు కానీ దుష్ట మాటలు కానీ ఎక్కడి నుండి వస్తాయి? హృదయం నుండి వస్తాయి. కాబట్టి మనము మనసు మారాలి. ఇది మట్టికి బాగానే పనిచేసింది. ఇది నేను చాలా తెలియదు. కొంతమంది అయితే టకటక అవి ఏంటమ్మో మీరు మన పాప బళ్ళుకి వెళ్తారు కదా, అసలు ఆయమ్మ చేయలేదు కూడా ఈ అమ్మ గంట సేపులో టక మొత్తం కోసేసి అంత తోటలకు వెళ్ళినా కానీ అంత మిరపకాయలు కానీ ఏదో అంటే ఫాస్ట్ చేసేస్తారు. ఎక్కడ నుండి పని చేస్తుంది? మైండ్ నుండి చేస్తుంది, శరీరం సహకరిస్తుంది. కానీ ఇక్కడ హృదయంలో ఇంటికెళ్ళి మళ్ళీ వాళ్ళు ఉంది తాట, అక్కడ వాళ్ళ ఉంది, అక్కడ ఒక భాగ్యం ఉంది, అది చెయ్యాల్సింది, తీరాల్సిందని మనసు ఇక్కడ ఉంటుంది. కానీ ఇది మంచిగా ఉంచుకోమని చెప్తున్నారు. ఇక్కడ నువ్వు క్రియలు బాగానే చేస్తున్నావు, ఇక్కడ ఉంది కాబట్టి చేశాము. ఇప్పుడు కానీ దెబోరా అమ్మగారు ఇందాక మనం చూసాం చూడండి, ఆమె మనసుతో హృదయంతో అన్ని నిగ్రహం కలిగి ఉంది. దేవుడు చెప్పిన అనుసారంగా ఆమె జీవించింది. కానీ ఈ లోకంలో మనం ఏంటంటే 3 రకాలుగా ఉంటాం. మనసు ఒకటి, మైండ్ ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, మనసు ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, శరీరం ఒకటి చేస్తూ ఉంటుంది. అంతే కదా? ఆలయంలో కూడా ఉన్నా కానీ మనసు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటారు, చెవులతో పెట్టా ఉంటారు. 3 రకాల జీవితం, కలిసి జీవితం. అసలు ఎంత మనం ఎట్లా జీవించగలుగుతున్నాం అని కూడా ఆశ్చర్యం వేస్తుంది కదా కదమ్మా? ఎంత విచిత్రం కాదు? మనం 3 రకాలుగా అసలు ఎట్లా జీవించగలుగుతున్నారు అని అంటే అలానే మెయింటైన్ చేసి కూడా పోతున్నాం. మేనేజింగ్ అన్నమాట. మాకు గొప్ప మేనేజ్మెంట్ వచ్చారంటారు, అన్ని మేనేజ్ చేసుకోగలం. మైండ్ ఉంటుంది, మాకు మనసు ఒక రకంగా ఉంటుంది, శరీరం కూడా మాకు ఒక రకంగా కార్యం చేస్తుంది. కానీ 3 ఒకే రకంగా ఉంటేనే అది మనం క్రైస్తవులు అనబడి మనం క్రైస్తవులు అనే జీవితం. 3 ఒకేలాగా నిగ్రహంగా ఉండాలి. ఒకవేళ గతంలో మనం తెలిసి తెలియక ఏదైనా చేసినా కానీ దేవుడు మనం యేసుప్రభువు క్షమించే దేవుడు కాబట్టి మనం చింతపడిన అవసరం లేదు. మనకి యేసుప్రభువు క్షమిస్తాడు. కానీ ఇక మీద మన జీవితం ఎలా ఉండాలి? దేవుడికి నమ్మకంగా ఉండాలి. ఇలాంటి అబద్ధ బోధలు చెప్పే వాళ్ళకి, దుష్టులకి దూరం ఉండాలి. దుష్టుని అనగదొక్కాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఏం చెప్తున్నారు పౌలు గారు? మీ మొదటి విశ్వాసాన్ని పట్టుకొని ఉండాలి. ఎవరైనా మీరు చెప్పే అది ఇప్పటి వరకు మీరు విన్న సువార్తని చెప్పకుండా వేరే సువార్త ఏమన్నా తీసుకొస్తే మీ దగ్గరికి ఏమంటున్నాడు? పాద ధూళి కూడా వాళ్ళది రానికుండా వాళ్ళని ఆపేయాలి. మనం అలాంటి అంటే వాళ్ళకి నమస్కరించకూడదు, వాళ్ళకి వందనాలు కూడా చెప్పకూడదు. అలాంటి వాళ్ళకి మనకి వందనాలు కూడా చెప్పకూడదు అని చెప్తున్నారు పౌలు గారు. మనం ఏం చేస్తున్నాం? ఎలాంటి బోధలైనా కానీ, ఎలాంటి వాళ్ళు చేసే క్రియలైనా కానీ వాళ్ళకి మనం అంగీకరించినట్టే అవుతుంది కదా. పాలు పొందుకున్నామనంటే అంగీకరించింది. అందుకని ఇక మీదట అనగా మన మైండ్, మన ఆలోచన, మన మనసు, మన శరీరం అన్నీ మన దేవాలయం అని చెప్పాం కదా. మన దేవుడు ఆలయం కాబట్టి నిగ్రహంగా ఉంచుకోవాలి. మనం నిగ్రహంగా ఉంచుకొని మన ముందుకు సాగు, మన విశ్వాస జీవితంలో ముందుకు పోవాలి. దీంట్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన.
ఒకవేళ మనం ప్రార్థనలో సమయం ఎక్కువ గడపకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకి ఇలాంటి దుష్ట కార్యాలు మనం చిక్కుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ దీంట్లో మనకు ప్రార్థన అనేది చాలా. ఇప్పుడు దెబోరామ్మ గారు ఇక్కడ ఏం చేస్తుంది, పొద్దున్నే వెళ్ళి అన్ని పనులన్నీ చేసుకొని వెళ్ళి సరళ వచ్చి కింద కూర్చుంటుంది కదా, ఆమె సమయం అయిపోయినా. ఆమె ఇంటికి ముందు బయటికి వెళ్ళే ముందు ఆమె న్యాయం, ఒక ఇజ్రాయిల్కి జనాంగాలకి న్యాయం తీయాలంటే ఆమె వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చొని ఆమె ఇష్టానుసారంగా చేస్తే కదా, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేసుకునే బయలుదేరి ఉంటుందిగా. దేవుడా ఇవాళ నేను ఏమి న్యాయం తీర్చాలి, నీ చిత్తమే జరుగు కాక, నువ్వే నడిపించు, ఎవరికి ఏ న్యాయం చేయాలి అనేది నీ ద్వారానే రావాలి అని అమ్మ ప్రార్థన చేసుకొని బయలు అందుకని మనం ఏ కార్యం చేసినా కానీ మనం ఇప్పుడు కొంతమంది ఎవరి పెట్టలు ఉన్నారు, బళ్ళకి వెళ్తారు, పరీక్షలకి వెళ్తారు, పొద్దున్న అన్ని చేస్తారు, పొద్దున్న రివిజన్ చేయాలి. అసలు కొంతమంది అయితే 4 రోజులు చదివి, నాకైతే అలా ఉండేది, 4 రోజులు చదివి మార్నింగ్ ఉదయం 4 గంటలు లేచి మళ్ళీ ఒకసారి దాన్ని నెవలేసుకోకుండా ఉంటే మనము పరీక్షలో రాయగలం. అంటే రాయటం కష్టం అవుతుంది, అది రివిజన్ అంటారు. అది చేసుకుంటానికి ఆతృత పడుతూ ఉంటారు చాలా మంది విద్యార్థులు, చాలా మంది ఏంటంటే. కానీ అదంతా అయిపోయినాక ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మనకి ప్రార్థన. అసలు దేవుడు ఫస్ట్ మనం ప్రార్థన చేసుకొని పరీక్ష మొదలు పెడితే మనకి జ్ఞానము జ్ఞాపశక్తి అంతా దేవుడు అనుగ్రహిస్తాడు అని మనం మన బిడ్డలకు చెప్పాలి. అమ్మ నువ్వు ప్రార్థన చేసుకొని నీ పరీక్షని మొదలు పెట్టాలి. ఏ కార్యం చేసినా నీ ఫస్ట్ ప్రార్థనా పూర్వకంగా చేయాలి. అదేవిధంగా పనులకు వెళ్ళే వాళ్ళు కూడా అన్ని చేస్తారు. ఫస్ట్ అసలు మన మంచం మీద ఉండి కానీ, లేకపోతే మనం ఎక్కడున్నా పడక మీద కింద ఉన్నా కానీ, ఫస్ట్ మనం అసలు కాళ్ళు కింద పెట్టక ముందే మనం ఫస్ట్ దేవుణ్ణి కలుసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది చేస్తున్నాం అట్లా? చేస్తున్నామమ్మా? చేసుకోవాలి. చేయట్లేదండి అందరూ? చాలా మంచిదమ్మా, సంతోషం. చేయని వాళ్ళు అంత యవనస్తులు ఉన్నారు. నేర్చుకోవడం ప్రార్థన చాలా ముఖ్యం. ఎందుకంటే రాత్రి అంతా మనని కాచి కాపాడాడు, ఉదయాన్నే మనకి సూర్యుడు చూపించాడు దేవుడు. మనం అసలు దేవుడికి బుద్ధున్న లగంలో కృతజ్ఞతలు చెల్లించుకోకుండా మన కార్యాలకు వెళ్ళిపోతే అసలు మనం ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది? లోకానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనము ప్రార్థన కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ మేకు అనే శుద్ధి అనేది ప్రార్థన విశ్వాస దీని మీద టాపిక్ నడుస్తుంది మనకి. న్యాయం లేదు కానీ మేకు శుద్ధి అనేది అదేమో ఒక ఆయుధం అక్కడ వాడినామె. కానీ మనం ఇప్పుడు మనది ఏంటనంటే ఈ రోజుల్లో మనకి ప్రార్థన జీవితము విశ్వాసం జీవితము ఇవి చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఇవి మనము నేర్చుకుంటున్నాం. ఇవి లేకుండా మనం అసలు దేనికి మనం ఏ పనికి వెళ్ళినా కూడా దాన్ని సఫలం అవ్వదు. ఆ పని మనకి సఫలం అవ్వదు. ఏదో ఒకటి ఆటంకం అవ్వదు, దానికి ఖచ్చితంగా అవుతుంది. మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ దేవుడి మీదే అర్థం. ఏంటి దేవుడా ఇంత చేస్తూనే ఉన్నాను, ఒక్కరోజు చేయకపోతే నన్ను ఇంట్లో అన్నాను. ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం కూడా తప్పుకోకూడదు. మళ్ళీ తీసుకొని దేవుడి మీదే వేస్తాం కదా. ఇన్ని రోజులు చేస్తూనే ఉన్నాక ఈ ఒక్కరోజు మర్చిపోతే ఏంటి అట్లా చేసావు దేవుడా అని అది కూడా అనేస్తారు. మనకి ఎప్పుడైనా అవకాశం దొరికేది ఫస్ట్ దేవుడి మీద వేసి నేర్చారు, కానీ దేవుడి మీద కాదు. మనం అసలు అట్లాంటి మనది ఫస్ట్ మనలో ఉన్న లోపం మనము తెలుసుకోవాలి. అప్పుడే మనం దేవుడు అన్ని విషయాల్లో మనం దీవిస్తాడు. మనం ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంగా జీవితంగా జీవిస్తే కనుక ఏదైనా ఎలాంటి శక్తి, ఎంత బలమైన శక్తి వచ్చినా కానీ మన ఎదురుగా మనం ఎదిరించగలం. అది మనం చాలా అంటే మనం ముఖ్యంగా మనం తెలుసుకోలేదంటే ఎంత శక్తి ఎంత బలమైన ఉన్నా కానీ మనకు భయపడకూడదు. నాకు వాక్యం చదివాం కదా, భయపడద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇంకొక వాక్యం ఒకసారి చూద్దామమ్మా. ఒక కీర్తనలు 28:7 ఒకసారి చూడమ్మా. దావీదు రాసిన కీర్తనలు 28:7. నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగెను. ఎవరమ్మా సహాయం? దేవుడే మనకి, యెహోవా దేవుడు మనకి సహాయం. ఆయన ఎంత మనము సహాయం ఎట్లా వస్తుంది? నమ్మకం. ఇప్పుడు ఆమె దెబోరామ్మ గారు ఏం చేసింది? నమ్మకం ఉంచుకుంది. ఎవరి మీద? దేవుని మీద. దేవుడు చెప్పిన మాట. కానీ ఇంకా ఆమె ఆ కార్యం జరిపించాలంటే ఎవరిని నమ్మింది? బరాకుని నమ్మింది. ఒక మంచి యుద్ధంలో ఉన్న సైనికుడు ఎలాగైనా గెలుస్తాడు, యుద్ధాన్ని గెలిపిస్తాడని ఒక నమ్మకం విశ్వాసం. అలాగే మనం కూడా ఇప్పుడు ఆమె దెబోరామ్మ గారు దేవుని నమ్ముకొని బరాకును ముందుకు నడిపించింది. మనం కూడా మన దేవుని మీద ఉన్న భారం వేసి మనం ఏ కార్యమన్నా మనం చేస్తే కనుక అది తప్పకుండా దేవుడు మనకి సఫలం చేస్తాడు, మనకి సహాయపడతాడు.
అయితే ఈ బారాక్ అనే మంచి యోధుడు గురించి మనం తెలుసుకుంటున్నాము. తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నారు. 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15 చూడమ్మా ఒకసారి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గు పడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడు గాని నిన్ను నీవే దేవునికి కనపరుచుటకు జాగ్రత్త. ఏం చెప్తున్నారమ్మా? ఏం చెప్పమంటున్నారు? తిమోతికి ఏం చెప్తున్నారు పౌలు గారు? ఎలాంటి వాక్యం బోధించమంటున్నారు? సత్యవాక్యం బోధించండి. భయపడవద్దు. నీ ముందు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ దగ్గర 1000 మంది ఉంటారు, వాళ్ళ సంఘంలో 1000 మంది 2000 మంది కూర్చోగలరు. నువ్వు చిన్న మంద భయపడొద్దు. నువ్వు సత్యవాక్యాన్నే బోధించు. ఆ వాక్యమే నువ్వు బోధించాలని పౌలు గారు తిమోతికి చెప్తారు. మనుషుల కొరకై కాదు, ఈ లోకంలో మనుషులను ఆకర్షించడానికి కాదు. అబద్ధ బోధకులు ఇష్టం వచ్చిన బోధలు చేసి వాళ్ళ లాభం పొంది నువ్వు మనుషుల్ని ఆకర్షించుకొని నీ ఆలయంలోకి తెచ్చుకునే అవసరం నీకు లేదు. కొద్ది మంది అయినా కానీ నువ్వు సత్యవాక్యమే బోధించు తిమోతి అని చెప్తున్నారు. ఎంత చక్కటి మాటలు చెప్తున్నారు కదా. ఎలాంటి పనివాడు నువ్వు? నమ్మకమైన దాసుడు, మంచి పనివాడు. నువ్వు ఈ లోక సంబంధమైన దుష్టులు చేసే కార్యాలకి లోపడొద్దు. వాళ్ళు ఆకర్షించబడొద్దు. వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, వాళ్ళ సంఘం బలపడుతుంది అని అంటే దుష్ట కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి బలపడుతుంది. ఆకర్షించబడుతున్నారు దుష్ట కార్యాలకి, దుష్ట ఆలోచనలకి, దుష్ట శక్తులకి ఆకర్షించబడుతున్నారు కాబట్టి బలపడుతుంది. భయపడొద్దు. చిన్న మంది అయినా కానీ నువ్వు సత్యాన్ని బోధించమని చెప్తున్నారు. ఎంత చక్కగా మంచి మాట చెప్పారు కదమ్మా. అలానే మనకు క్రీస్తు సువార్థికులు అయితే ఇదే మాట పట్టుకొని ముందుకెళ్తారు. మన సువార్థికులు అయితే అదే చెప్తారు. అందుకనే సత్యాన్ని నమ్ముకోండి. మన అయ్యగారు చెప్పే మాటలే వాళ్ళు సత్య సువార్తనే ప్రకటిస్తున్నారు. వాళ్ళు వేరే ఏ సువార్తని అబద్ధ బోధకులు కారు వాళ్ళు. కాబట్టి మనం సత్యాన్నే వినాలి. సత్యాన్నే అయ్యగారులు కూడా మనకి ఇక్కడ బోధించమని కూడా చెప్తున్నారు. అదేవిధంగా 2 తిమోతి మళ్ళీ ఒకసారి చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 ఒకసారి చూడమ్మా. క్రీస్తు యేసునందు హింస పొందుతుడు. అయితే ఇతము మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతురు. చదవము. విశ్వాసము ద్వారా జ్ఞానము కలిగి శక్తి గల. ఇదేంటమ్మది? ఇదేంటి అసలు? ఇది శక్తి గలది. దెయ్యాలనే టాక్కుమని కొడితే దెయ్యం పోద్దా? దీన్ని పెట్టి పోతరా దెయ్యం? ఇది శక్తి గలది. దీన్ని పెట్టి దెయ్యాన్ని కొట్టడం కాదు, దీన్ని చదవాలి, గ్రహించాలి. ఇది శక్తిది. ఇది మనకే చాలా శక్తి గలది. దీన్ని పెట్టి మనము అది చాలా పరిశుద్ధ గ్రంథం, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. దీన్ని మనం శక్తి గలది. కాబట్టి ఈ వాక్యం మనము ఇదే మనకు బోధిస్తారు. ఇదే సత్యవాక్యం వాళ్ళు బోధిస్తారు. ఈ బైబిల్ తీసుకెళ్ళి టాప్ మన నెత్తి మీద కొడితే మనం పడిపో గిరగిర తిరిగి. అలా కాదు, కానీ వాక్యం బోధిస్తున్నారు, సత్య సువార్తను బోధిస్తున్నారు. ఏం వినాలి మనం? ఏం వినాలి? ఏ వాక్యం వినాలి? సత్యవాక్యం వినాలి. అబద్ధము, మోసము అలాంటివి వినకూడదు. అయినప్పటికీ ఇక్కడ ఏం చెప్తున్నారు తిమోతికి? నువ్వు సత్యం చెప్పినప్పుడు నీకు కష్టాలు వస్తాయి. నువ్వు సత్యం బోధిస్తేనే నిన్ను దూషిస్తారు. ఏం చెప్తారమ్మా? అసలు ఆ నీరసం అయిన సంఘం నిద్ర వస్తుంది. ఆడ కూర్చొని వెనక కూర్చొని 2-3 అక్కల అమ్మనైతే నిద్రే పోతారు అని చెప్తున్నారు. అదే అని చెప్తున్నారు. భయపడవద్దు. అలా నిద్ర వచ్చినా పర్వాలేదు, సత్యవాక్యాన్ని ప్రకటిస్తాం. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు, వినేవాళ్ళు వింటారు. సత్యవాక్యాన్ని నేను బోధిస్తాను, సత్యంలోనే జీవిస్తాను. కష్టాలు వచ్చినా కానీ నేను సత్యాన్ని పట్టుకొని ముందుకెళ్తాను, కానీ వేరే ఇష్టం వచ్చిన బోధలకు మట్టికి వెళ్ళను. నేను ఇక్కడ నిలబడి అందరు రండి మీ దగ్గరకి ఈ రోజు అన్ని పరిశుద్ధాత్మ తక్కువ పడిపోయారు అనుకో. మంచోళ్ళు కూడా గట్టిగా నాకే భయం వేసింది. అంత గట్టిగా అన్నారు. భయం వేద్దమ్మా? భయం వేసింది కదా.
భయమేసలకి అసలు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ గట్టిగా తక్కువ గట్టిగా నొక్కారనుకో, యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ నీకు ఫైర్ అన్నకి నాకు అసలు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. అసలు చూడండి, అలాంటి బోధల కొరకే ఎగబడుతున్నారు. ఏ వాక్యం వింటానికి పోతున్నావు నువ్వు? సత్యాన్ని వింటానికి పోతున్నావా, లేకపోతే దెయ్యాన్ని వదిలించుకోవటానికి వెళ్తున్నావు? అసలు దెయ్యం రాదు మనలోకి అని మనకి నీకు నమ్మకం విశ్వాసం ఎందుకు కలగట్లేదు మనకి? ఎందుకనంటే మనం వాక్యంలో ఎదగట్లేదు, ప్రార్థన లేదు మనకి, ప్రార్థన జీవితము, వాక్యము మనము వాక్యాన్ని నమ్మట్లేదు, వాక్యానుసారంగా మనం జీవించట్లేదు. మనము మనుషులు చెప్పే మాటలకి ఎక్కువ చెవి పెడుతున్నాం. వాళ్ళు చెప్పే మాటలు మనకి బాగా ఆకర్షిస్తున్నాయి. ఎక్కువ మంది ఉండే ఆలయానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఎక్కువ మంది ఉండే దగ్గర మంది ఎక్కువ ఉంది, నేను అక్కడికి వెళ్తే అక్కడ ఇలా దీనిని పడి నాకు ఆశీర్వాదాలు వస్తాయని మోసపోతున్నారు. అలా ఆశీర్వాదాలు వస్తాయమ్మా? అసలు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమైనా మనం ఈ ప్రార్థనలు ఇవన్నీ చేసే? పరలోకంలో ఉందమో ఆశీర్వాదం కోసం. ఎప్పుడు స్థిరస్థాయిగా మనకు అక్కడ ఉన్నది ఇది కాదు, మనకి ఈ లోకంలో సంబంధం ఉన్న ఆశీర్వాదాల కొరకే కాదు, కానీ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కొరకే వెళ్తారు. అంటే స్వస్థత అనేది కూడా ఎట్లా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీలో విశ్వాసం ఉంటే కనుక తప్పక నీకు స్వస్థత జరుగుతుంది. అయ్యగారు అమ్మగారితో ప్రార్థన చేయించుకోవద్దు అని అనట్లేదు, కానీ ప్రత్యేకంగా ఈ అమ్మగారు ప్రార్థన చేస్తేనే, ఈ అయ్యగారు ప్రార్థన చేస్తేనే నీకు స్వస్థత వచ్చేది అనేది అది చాలా మంది అంటే అబద్ధ బోధకులు అన్నమాట. నువ్వు ఈ అమ్మగారి దగ్గరికి వెళ్ళు, ఆ అమ్మగారితో ప్రార్థన చేయించుకో, అప్పుడే నీకు స్వస్థత. ఈ అమ్మగారు ప్రార్థన చేస్తే నీకు రాదు స్వస్థత అని ఎవరైనా చెప్తే అది కరెక్టా? దేవుని నిన్ను నమ్ముకొని నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, నువ్వు ఏ అమ్మగారు ప్రార్థన చేసినా కానీ, ఫస్ట్ అమ్మగారు అయితే ప్రార్థన చేస్తారు, అయ్యగారు ప్రార్థన చేస్తారు, కరెక్టే, కానీ నువ్వు చేసుకుంటున్నావు లేదా ప్రార్థన? నీ విశ్వాసం ఎక్కడ ఉంది? నీ ప్రార్థన జీవితం ఎక్కడ ఉంది? నీకు ఎంతసేపు అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తేనే నీకు స్వస్థత? నీ ప్రార్థన, నీ విశ్వాసం, నీ జీవితం ఎక్కడ ఉంది? నీకు ఏదన్నా నీకు అనారోగ్యం ఉన్నా కానీ, నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నా కానీ, ఎంతసేపు అమ్మగారు అయ్యగారి మీదే ఆధారపడి ఉండకుండా నీ స్వయం కూడా నీ ప్రార్థనలో ఎదగాల, విశ్వాసంలో ఎదగాల లేదా? స్వయంగా అది మనం పరీక్షించుకోవాలి. మనం ఎంతసేపు మళ్ళీ కొంతమంది వాళ్ళ మీద కూడా మళ్ళీ అంటారు, ఆ అమ్మగారు ప్రార్థన చేస్తే నాకేం మేలు జరగలేదు, ఆ అయ్యగారు ప్రార్థన చేస్తే నాకేం మేలు జరగలేదు. అదిగో అక్కడెక్కడో వైజాగో లేకపోతే రాజమండ్రిలోనో ఎక్కడికో వెళ్ళామమ్మా, ఆ రోజు మా బంధువుల ఇంటికి అసలు ఏమన్నా ప్రార్థన చేశారమ్మా, ఆ రోజే నాకైతే ఎంత నడుము నొప్పి నొక్కమని పోయిందమ్మా అని చెప్పుకొని వస్తారు. ఉన్నారు కదా ఇలా చెప్పేవాళ్ళు కూడా. ఒక్కరోజులో రాజమండ్రి ఇంకా దూరం నుండి ప్రయాణం చేసి వెళ్ళి ఆ అయ్యగారు ప్రార్థన చేయడంలో నడుము నొప్పి నయం అయిపోయిందమ్మా. ఆ సమయం అంతా చెప్తారు, అంతవరకే, మళ్ళీ వచ్చి మామూలు. అంటే మనుషుల మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. మనుషులు కలిగించే స్వస్థతల కొరకై, మనుషులు ఇచ్చే ఆశీర్వాదం కొరకై, మనుషులు ఇచ్చే దీవెళ్ళ కొరకై, మనుషుల మెప్పుల కొరకై, వీటి మీద ఆసక్తి పెట్టి ఇదే జీవితం అని జీవిస్తున్నాం. కానీ దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇక్కడ మనం ఈరోజు చూసాము, నలుగురు ఎంత గొప్పలు మంచిగా, వీళ్ళ ముగ్గురు అయితే, ఇద్దరు అయితే స్త్రీలే, ఒక్కడే పురుషుడు. ఎవరు? బరాక్ ఒక్కడే పురుషుడు, ఇద్దరు స్త్రీలు. కానీ జయం ఎవరికి వచ్చింది? వీళ్ళకే వచ్చింది. దేవుడు వీళ్ళకి తోడుగా ఉన్నారు. వీళ్ళ ద్వారా కూడా ఒక చిన్న విశ్వాసరాలు, ఇప్పుడు చెప్పాము న్యాయాల గురించి ఒక చక్కటి మాట, ఒక్కటే మాట చదువుతామమ్మ. 4వ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 24 చదువమ్మ ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథము 5. ఇప్పుడు వీళ్ళు యుద్ధం గెలిచాక బరాకు దెబోరమ్మ గారు ఇద్దరు పాట పాడుకుంటారు, చక్కగా ఇద్దరు పాట పాడుకుంటారు. అప్పుడు యాయల్ని గుర్తు చేసుకుంటారు. చూడండి 5:24 చూడండి. 5వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం చూడమ్మా. ఏ పేరు భార్య? యాయేలు స్త్రీలో దీవెన ఉందెను. చక్కటి మాట. గుడారముల నుండి స్త్రీలలో దీవెనలు ఉండను. చూడండి అమ్మ, ఆమెకి ఎంత ఘనత వచ్చింది అసలు. చూడండి, ఎంతమంది గుడారంలో ఉన్నారు కానీ ఎవరికి ఘనత వచ్చింది? ఎవరు గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ? యాయేలు అనే ఒక మామూలు స్త్రీని, ఏ పేరు భార్యని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచిగా ఒక కీర్తన పాడుకుంటారు. జయం కలిగింది కదా, ఎంత సంతోషం, ఆనంద గీతం. ఎవరెవరు పాడుతున్నారు? దెబోరా అమ్మగారును
బరాకు. అప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? యాయేల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. యాయేల్ ఎంత మంచి కార్యం చేసింది. ఆమె కనుక అలా చేయకపోతే మనం ఎంత యుద్ధం చేసినా వ్యర్థమైపోయేదని. ఆమె ఎంత ధైర్యం చేసిందని యాయేల్ని గుర్తు చేసుకున్నారు. నాకు వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళు ఉన్న అంటే చరిత్రలో వీళ్ళ గురించి రాయబడి ఉన్నాయి కదా సంఘటనలు. వీళ్ళ గురించి వాళ్ళు ఆ సమయంలో వాళ్ళు అసలు ఎంత ధైర్యంగా ఇలా ఎలా చేయగలరంటే నేను ఆ మనసులో ఒకటే అనుకుంటాను, వాళ్ళకి దేవుడని ఎంత భయము భక్తి కలిగి ఉంటే వాళ్ళు అలా చేయగలిగి ఉంటారు అని అనుకుంటా. అంత ఒకటే నాకు వస్తే వాళ్ళకి అంత శక్తి బలము అది అంతా వాళ్ళకి మొత్తం సమస్య దేవుడే వేశారు. వాళ్ళు నా దేవుడు నువ్వే నడిపిస్తావు, మాకు విజయం కలిగిస్తావు అని వాళ్ళు చేశారు. కాబట్టి వాళ్ళు ఆ యుద్ధంలో గెలిచారు. అన్ని వాళ్ళ స్త్రీల ద్వారానే అక్కడ విజయం వచ్చింది. మన స్త్రీలు కాబట్టి ఈరోజు ఆ దెబోరా అమ్మగారి గురించి తెలుసుకున్నాం, యాయేలమ్మ గురించి కూడా మనము తెలుసుకున్నాం. అలానే దేవుడు కూడా మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని ఇంకా ముందుకు సాగుతుంటూ మనం ఇలానే మన అబద్ధ బోధలకి లొంగిపోకుండా సత్యాన్ని మనం తెలుసుకున్నాం, సత్యంలోనే జీవించుకుంటూ సత్యానుసారంగా మనం జీవించుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను అందరూ సెలవు తీసుకుంటున్నానమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక వందనాలు. అమ్మగారు ప్రార్థన చేస్తారు.